మిత్రులు కరణ్ గారు వీళ్ళందరూ జాయిన్ అవ్వడంతో ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో చేసుకునే అవకాశం జరిగింది. ఎప్పుడైనా కదా ఇక్కడే కాదు, ఏ సాంస్కృతిక కార్యక్రమం జరగాలన్నా, ఏ కార్యక్రమం ఒక దిగ్విజయంగా ఒక వైభవంగా జరగాలి అంటే సౌజన్య మూర్తుల యొక్క సహకారం అవసరం. సౌజన్యం, స్పాన్సర్షిప్ అనేటువంటిది చాలా అవసరం. ఆ విధంగా ఈ స్పాన్సర్షిప్తో ఈ కార్యక్రమానికి ఇంత చక్కని గ్రాండియర్ తీసుకొచ్చినటువంటి కరణ్ టీజీ అండ్ సర్వీస్ అండ్ బాలేటరీ, మెయిన్లీ బాలేటరీ హోటల్స్, వీళ్ళ యాజమాన్యానికి నా ప్రత్యేకంగా నా ముందుగా నా అభినందనలు. ఖరాయమాయమైనటువంటి 5 దశాబ్దాల పైబడిన ఆయన నట జీవిత ప్రస్థానాన్ని గురించి చెప్పుకోవాలంటే ఎంత చెప్పాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి. 5 దశాబ్దాలుగా తెలుగువారి జీవన విధానంలో ఒక అంతర్భాగంగా మమేకమైనటువంటి ఒక విశిష్ట నటుడు. నేను హాస్య నటుడు అన్నా, ఆయన్ని క్యారెక్టర్ యాక్టర్ అన్నా. ఒక విశిష్ట నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఏ దేశ ప్రధాని అయితే నేను అతని అభిమానాన్ని చెప్పారో అదే దేశ రాష్ట్రపతి దగ్గర నుండి పద్మశ్రీ అందుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ క్షణాలలో ఆ మూమెంట్స్, ఆ అర్హత, ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నట జీవితం అనేటువంటిది ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగింది. ఒక హౌస్ హోల్డ్ నేమ్ అంటాం మనం, హౌస్ హోల్డ్ నేమ్ అయ్యారు ఆయన తెలుగువారి ప్రతి ఇంట్లో కూడాను. అలాగే నవ్వించే వాళ్ళని కెమిడియన్స్ అంటారు. నవ్వుతో కన్నీళ్లు తెప్పించగలిగినటువంటి వాళ్ళని నవ్వించి తట్టుకోలేక గడుపుబ్బి కన్నీళ్లు రావటం అనేటువంటిది తెప్పించడం అనేది హాస్య నటుడి లక్షణం. అలాగే ఆర్ధతతో నిండినటువంటి అభినయంతో కన్నీళ్లు తెప్పించగలిగిన వాళ్ళు కూడా అతన్ని క్యారెక్టర్ యాక్టర్ అంటారు. ఆ హాస్య నటుడు ప్లస్ ఆ క్యారెక్టర్ యాక్టర్ రెండు కలిసినటువంటి ఒక సమగ్ర నట రూపం రాజేంద్ర ప్రసాద్ గారు. గతంలో చాలామంది కొంతమంది హాస్య నటులు హీరోలుగా చేసినటువంటి సందర్భాలు మనకు తెలుసు. గతంలో దగ్గర రాజబాబు గారు కానీ, పద్మనాభం గారు కానీ, ఇంకా రేలంగి గారు, వీళ్ళంతా కూడా హీరోలుగా నటించినటువంటి సందర్భాలు తెలుసు. కానీ వాళ్ళు ఆ హాస్యంతులైనటువంటి ముద్రలో నుంచి బయటకు రావడానికి అంటే ఒక పరిమితమైనటువంటి వరకే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పాత్రలు, ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే హీరోలుగా పనిచేశారు. కానీ మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో హాస్య రసానికి హీరోయిజాన్ని ఆపాదించినటువంటి మొట్టమొదటి హీరో రాజేంద్ర ప్రసాద్ అని చెప్పడానికి ఏమాత్రం మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఆ విధంగా హాస్య నటన అనేటువంటిది ఏదో కవర్లో కరివేపాకులాగా పక్కన పెట్టేసినటువంటి ఒక నవరసాల్లో ఒక సపరేట్ ఎలిమెంట్ అనేటువంటిది మాత్రమే అనుకున్నప్పుడు దానికి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకొచ్చి థియేటర్లను నవ్వుల నజరాణాలుగా చేసినటువంటి గొప్ప హాస్య నట చక్రవర్తి. మనం అంటాం నట కిరీట్ అంటాము, నవరస నటుడు అంటాము, లేకపోతే ఆల్రౌండర్ అంటాము. వీటన్నిటికీ సరితూగలిగినటువంటి గొప్ప నటనా ప్రభావాన్ని, గొప్ప ప్రస్థానాన్ని కొనసాగినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ రోజున మన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పద్మశ్రీ వచ్చిన సందర్భంగా సత్కరించడం, ఈ మీట్ ద ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా ఆనందించాల్సిన విషయం. మాకు సంబంధం లేదు, మా కుటుంబ సభ్యుడు, మా ఇంట్లో పెద్దన్న లాంటి వాడు. నేను కాలేజీ చదువుకునే రోజులో ఆయన తెర మీద ఏమేమి చేసేవాడు, నిజ జీవితంలో ఏమీ చేసేవాడిని. అందరూ రాజేంద్ర ప్రసాద్ అనేవారు. నా పేరు కూడా ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, నేను ప్రసాద్. కాబట్టి ఆ అనుబంధం ఉంది. ఆయనకు పద్మశ్రీ రావడం మనందరికీ చాలా గర్వకారణం. ఇప్పుడు ఆయన సన్మానించినట్టు కాదు, ఇది మనల్ని మనం సన్మానించుకునే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతవరకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సత్కారాలు వేరు, ఈ సత్కారం వేరు అనే విధంగా చేయడానికి మెయిన్ రీజన్ మా రాజారెడ్డి గారు. ఎందుకంటే నిజంగా ఆ వర్తబుల్ మనిషికి పద్మశ్రీ రావటం అనేది అందరికీ సంతోషిస్తుంది. ఇండస్ట్రీ కాదు, తెలుగు ప్రేక్షకులకి, యావత్ తెలుగు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ సంతోషం కలిగింది రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ రావడం అనేది. ఆయనతో నాకు ఉన్న అనుబంధం, నేను 91 డిసెంబర్లో వచ్చాను హైదరాబాద్కి. ఒక చిన్న పత్రిక, కృష్ణా పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఆయన షూటింగ్కి వెళ్ళడం జరిగింది. కృష్ణారెడ్డి గారు అనుకుంటే డైరెక్టర్. అంటే చాలా ఆప్యాయంగా ఆయన పలకరించి నన్ను ఇచ్చినప్పుడు నేనే షాక్ అయ్యాను. ఇంత రెస్పెక్ట్ ఉంటుందా అని ఆశ్చర్యపోయి అంత నాకు అంటే రాజేంద్ర ప్రసాద్ అప్పుడు మామూలు పీక్స్ మాట, అంత కలిస్తేనే సరిపోతుంది అనుకున్న మనిషి నేను. సో అలాంటిది ఆయన కలిసినప్పుడు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తర్వాత నాకు అబ్బాయి అని పిలిచి తన కొడుకులాగా నన్ను చూసుకుని నా ఎదుగుదలకు తోడ్పాటు చేయడం జరిగింది.
అంత కనెక్షన్ ఆయనతో ఉంది. అలాగే ఆయన నిర్మాతగా చేసిన రాంబండు సినిమాలో బాపు గారి దర్శకత్వంలో నన్ను నటుడిని చేసింది కూడా రాజేంద్ర ప్రసాద్ గారే. నా మొట్టమొదటి సినిమా బాపు గారిది రాంబండు బజ్జీలు. ఇప్పటికీ అది వైరల్, అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. ఆ సీన్ అంతా వైరల్ అవుతూ ఉంటుంది. అబ్బాయి అలా కాదు, నువ్వు ఇలా రా, ఇటురా, కొంచెం ప్రేమలో కనపడు. నేను కొంచెం భయం దూరంగా ఉండేవాడిని. ఆ బజ్జీల సీన్ సారథి స్టూడియోలో సెట్ చేశారు అప్పుడు, ప్రీ పకోడీ సీన్ అది. సో అప్పుడు బాబు గారు చెప్తే, బాబు గారు ఫస్ట్ టైం నా అదృష్టం ఆయన రావటం, నేను కూడా బాబు గారి దాంట్లో రావటం నాకు ఎప్పటికీ మర్చిపోలేంది. సో ఆయన ప్రొడ్యూస్ చేసిన దాంట్లో నేను నటించడం కూడా వెరీ హ్యాపీ. తర్వాత చాలా సినిమాలు చేశాను, మీ అందరికి తెలిసిందే. సో ఆయన నిజంగా మా అసోసియేషన్, మా అద్దరు ట్రావెల్, ఇంకో ట్రావెల్ ఉంది. మా అసోసియేషన్ ఆయన ప్రెసిడెంట్గా, నేను కమిటీ మెంబర్గా. ఎన్ని సేవా కార్యక్రమాలు ఏంటి, ఇది కొంచెం యూస్ఫుల్, వద్దులే అబ్బాయి మనకి ఎందుకు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఇట్లాగే మాట్లాడేవాడు ఆయన. అర్ధరాత్రి ఏ ప్రాబ్లం వచ్చినా రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు, మళ్ళీ శివాజీ రాజు అన్నయ్య, మేమందరూ కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశాం మా అసోసియేషన్లో. ఆ ట్రావెల్, ఆ 2 సంవత్సరాలు ఆయనతో చేసిన ట్రావెల్, ఆయన ప్రెసిడెంట్గా నేను కొంచెం పిఆర్ఓగా ఉంటూ ప్లస్ కమిటీ మెంబర్గా ఉంటూ నేను కళ్ళార ప్రత్యక్ష సాక్షిని ఆయన చేసిన సేవా కార్యక్రమాలకి. ఇది మనమే పెట్టేసుకుందాం, మనం చేసేద్దాలి అని అందరూ అనుకోవటం, మేము చేయటం. సో అలాగా అసోసియేషన్లో ఒక రూపాయి కూడా తీయనివ్వకుండా ఇవన్నీ నేను నేర్చుకున్నది అక్కడే, మాలోనే నేర్చుకున్నా, వీళ్ళందరూ చూసి నేర్చుకున్నది నాకు ఈరోజు ఉపయోగపడింది. సో ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి మెయిన్ ముఖ్య కారణం మా కమిటీ సభ్యులందరూ కూడా, వాళ్ళ సహకారం ఎప్పటికీ మర్చిపోలేదు. అధ్యక్షులు మన రేటా ప్రసాద్ గారు, అలాగే భరద్వాజ గారు, అలాగే మా గిరిధర్ గారు, వీళ్ళందరూ, పర్వీన్ గారు, వాళ్ళందరూ పేరు పేరున, మా జనార్దన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి గారు, అబ్దుల్ గారు, అందరూ పేరు నవీన్, అందరూ కూడా ప్రోత్సహించి, ముఖ్యంగా ఈ డిజైన్లు ఇంత అద్భుతంగా రావడం కారణం మా రాంబవర్మ గారు. సో అద్భుతంగా చేశారు ఈ డిజైన్స్ అన్నీ కూడా. సో ఈ అన్నిటికంటే అలాగే ఈ అసోసియేషన్కి బాగోసం, అలాగే ఫోటోగ్రాఫర్స్ అందరూ కూడా మాకు ప్రోత్సాహం. మా వాసు గారు, ఎందుకు ఫస్ట్ నుంచి నాకు 16 సంవత్సరాలు నా సంతోషంలోనే ఆయన ఉన్నారు ఆయన. సో పాత్రికేయ మిత్రులు, నా అన్నలకి అందరికీ నా యొక్క నమస్కారములు. యాక్చువల్గా నేను ఒక 2 మినిట్స్ మాట్లాడాలి. నేను తిరుమల కొండపైనే పుట్టి పెరిగాను, పైన టెంపుల్లోనే పెరిగాము. అప్పట్లో మాకు సినిమా థియేటర్లు, సినిమాలు అనేవి ఏమి ఉండేవి కావు. యాక్చువల్గా ఫ్యామిలీలోనే, ఇంట్లోనే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమాలు అంటే సార్ సినిమాలు మాత్రమే, ఎంటైర్ ఫ్యామిలీ. ఇప్పుడంటే రకరకాల సినిమాలు అందరూ చూస్తున్నారు, కానీ అప్పట్లో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాస్ అంటే ఓన్లీ ఫ్యామిలీ మొత్తం కూర్చొని నవ్వుకొని చూడాలంటే అది సార్ సినిమాలే. మాకు సినిమా థియేటర్స్ ఉండేవి కావు కాబట్టి తిరుమలలోనే ఉండేవాళ్ళము. సో అప్పుడు సార్ సినిమాలే చూసి పెరిగేవాళ్ళం. అలాంటి ఒక టైంలో సార్ది రాజేంద్ర ప్రసాద్ గెస్ట్ హౌస్ అని చెప్పి తిరుమలలో కట్టడం జరిగింది. అప్పుడు సారు అక్కడ ఎక్కడైనా కనపడతాడేమో అని చెప్పి ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళి చూసేవాళ్ళు. చాలా చిన్నపిల్ల, అప్పుడు 22-25 ఆ ఏజ్లో. చాలాసార్లు వెళ్తే ఎప్పుడూ సార్ కనపడేవారు కాదు. ఎప్పుడైనా వస్తారేమో దర్శనానికి చూద్దాం, ఎప్పుడైనా ఫ్రెండ్స్ని ఇలాగే అక్కడున్న మీడియా మిత్రునట్టు ఇప్పుడే సార్ వచ్చారు దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు అని. అలా నేను ఎప్పుడూ సార్ని చూసే అవకాశమే రాలేదు. సో సార్ గెస్ట్ హౌస్ని అయితే ఎప్పుడు నేను తిరుమలలోనే ఉంటాను కాబట్టి వెళ్ళేవాడిని, ఆ గెస్ట్ హౌస్ని చూసేవాడిని. సార్ సినిమా చూసినప్పుడు అన్ని గెస్ట్ హౌస్ కూర్చో. సో అప్పుడే ఏడుకొండ స్వామి ఎప్పుడైతే తిరుమలలో సారు ఆ గెస్ట్ హౌస్ కట్టారో అప్పుడే సార్కి అన్ని అవార్డులు వెంకటేశ్వర స్వామి ఇచ్చేశారు యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే తిరుమలలో గెస్ట్ హౌస్ కట్టడం అనేది, ఇప్పుడంటే చాలా గెస్ట్ హౌస్లు వచ్చాయి కానీ ఆ టైంలో సార్ గెస్ట్ హౌసే చాలా ఫేమస్గా ఉండేది. సో తిరుమలలో ఎవరైనా యాత్రికులు, చాలా పెద్ద విఐపీస్ వస్తే కూడా మన రాజేంద్ర ప్రసాద్ గారు గెస్ట్ హౌస్ ఉన్నామండి అంటే అది చాలా గొప్పగా ఉండేటువంటి విషయం అంటే మేమందరం అలా వినేవాళ్ళం. సో అప్పటికి మాకు థియేటర్స్ తిరుపతిలో ఉండేవి, తిరుమలలో ఏవి ఉండేవి కాదు కాబట్టి అది ఒక్కటే. సో అలాగా నాకు సార్ పేరు వినడం, ఆ సార్ సినిమాలు చూడడం, సో జీవితంలో ఎప్పుడైనా సార్ని కలవాలా అనుకోవడం, సో అలాగా ఒక ఇదిగా ఉండేది. అలా నేను ఈరోజు అలా ఊహలో సార్ని చూడాలనుకున్న వ్యక్తి హైదరాబాద్ రావడము, హోటల్ ఓపెన్ చేయడం, సో మూవీ పైన సార్ లాంటి వాళ్ళు, ఇలా సారు లాంటి గొప్ప వ్యక్తులు భూమిపైన వస్తే మనిషిని చూసి నేర్చుకుని, చూసి కూడా ఎదగచ్చు అనేది నాలాంటి వాడు కూడా ఒక నిదర్శనం అనుకుంటా. వచ్చి నేను కూడా సినిమా చేశాను, హోటల్ ఓపెన్ చేశాను. ఈరోజు అనుకోకుండా సార్కి ఇలాంటి ఒక అవార్డు ఫంక్షన్లో కలుసుకోవడం అనే ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. యాక్చువల్గా చెప్పాలంటే ఇది నిజంగానే నా జన్మ కూడా ధన్యమైంది. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఎప్పుడు ఏ మూవీ, ఏ ఒక్క యాక్టర్ని నేను కలవలేదు. నేను ఫస్ట్ హీరో అంటే రాజేంద్ర ప్రసాద్ సార్ గెస్ట్ హౌస్, రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సినిమాలే చూసాం. సో తర్వాత ఫస్ట్ టైం కూడా నాకు సార్ దగ్గర కలిసి ఇలాంటి ఒక ఫంక్షన్లో పాల్గొనడం అనేది నిజంగా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. సురేష్ అన్నకి, మిగిలిన అందరు అన్నలకి నా యొక్క ప్రత్యేక
ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందిస్తున్న రాజారెడ్డి గారిని, శ్రీనివాసరెడ్డి గారిని మన ముఖ్య అతిథి రాజేంద్ర ప్రసాద్గా కోరుతున్నాం. సభా సరస్వతికి నమస్కారం. ఇది కళ నిజమా? నేను జీవితంలో ఎప్పుడూ ఊహించనటువంటి ఇవాళ జరిగింది. మీరు ఉండు భరద్వాజ, మీరు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. తెలుసు. కాదు కాదు, ఇది కళ నిజమా? ఏమండి, గుండె మీద చేసుకుని చెప్పగలను, 48 సంవత్సరాల సినీ ప్రయాణంలో, సినీ జీవితంలో మరీ అంత ఖచ్చితమైన లెక్కలు ఎందుకులే కానీ, ఒక కళాకారుడు లేకపోతే ఒక ఆర్టిస్టు, ఒక జర్నలిజము, ఒక పబ్లిసిటీ జర్నలిజం, నాకు గుర్తుండి ఎప్పటికీ నేను అలా లేను. మీలో ఎవరు నా దగ్గరికి వచ్చినా, మనం ఆనాటి 40 ఏళ్ల క్రితం నేను ఫస్ట్ సినిమాలో యాక్ట్ చేసిన దగ్గర నుంచి, నేను హీరో అవ్వక ముందు నుంచి కూడా సినిమాలో యాక్ట్ చేసిన దగ్గర నుంచి నా బిహేవియర్లో ఈ రోజుకి మార్పు లేదని నాకన్నా మీకే తెలుసు. థ్యాంక్ యూ. పైగా ఆ రోజుల నుంచి కూడా నాకు గుర్తుండి మీరందరూ ఎవరు వచ్చినా మనం అందరం కలిసే భోంచేసాం, కలిసే కూర్చున్నాం, కలిసే మాట్లాడుకున్నాం, కలిసే ఉన్నాం. నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని, నేను ఒక యాక్టర్ సెపరేట్ నేను అనుకోలేదు. మీరు మిమ్మల్ని అనుకోనివ్వలేదు. నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నిజంగా ప్రభువుకు తెలుసు, అడ్డంగా వాడేశాను మిమ్మల్ని. ఆ నలుగురు సినిమా రిలీజ్ అయిన రోజున, రెండో రోజున ఆంధ్రప్రదేశ్లో కంబైన్ స్టేట్గా ఉండేది 8-9 మెయిన్ థియేటర్లో తీసేస్తే ప్రెస్ మీట్ పెట్టి
ప్రభు నాకు అనే ఏంటి ఏంటి ఎప్పుడు దబాయింపే ఏంటి అన్నాడు. నువ్వు కొంచెం నా సహాయం చేయాలి. ఏం కావాలి చెప్పు అన్నాడు. పెట్టించుకుని తనతో చిన్న ప్రెస్ మీట్ లాగా పెట్టి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఈ సినిమా తీసేయడానికి కారణం ఏంటో నాకు తెలియదు, నేను జీవితంలో ఇంకెప్పుడు మంచి సినిమాలు చేయను అని నమస్కారం మేడం ఏంటన్నయ్య లేచాడు ప్రభు. మేమిద్దరం అనుకున్నవి లేచాడు. నీ సినిమాకి ఎందుకు వస్తారు ప్రైమ్ మినిస్టర్ని అడుగు చెప్తాడు. ఏదో నువ్వు మా టెన్షన్ అంతా పోతుంది నీ సినిమా చూస్తే. ఇంట్లో అందరూ చూసినా, ఇంట్లో కాయగూరలు తగ్గుతూ మా అమ్మ మా అక్కాయిలు చూసినా, ఎవరు చూసినా వాళ్ళ టెన్షన్ అంతా పోతుంది. నువ్వేంటి థియేటర్ బయట ఇలా నిలబడి ఉన్నావు ఏంటి అన్నాడు. అయితే ఏంటన్నా, అయితే నీ సినిమా అంత సీరియస్గా ఉంటే మేము ఎలా చూస్తాం, చూడలేదు అన్నాడు. ఇప్పుడు అదేనా నీ ప్రాబ్లము అని అన్నా. మరి అదే ప్రాబ్లము, నీ సినిమాకి రావాలి అని అంటే ఫ్యామిలీని అందరం తీసుకుని నీ థియేటర్ దగ్గర 12-13 టికెట్లు కట్ అవుతాయి కదా, ప్రతి సినిమా నీ సినిమాకి కార్లే వస్తుంటాయి కదా అన్నీను, అలాంటిది నీ సినిమాలో ఎందుకు చూడాలి అన్నాడు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు సమాధానం చెప్పు. ఏంటి? ఏ మనిషి అయినా చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాడో నువ్వు చూసుకుంటావా ఎప్పుడన్నా? ఊరుగానే పడి చచ్చిపోయేది ఎలా చూస్తారు, ఎలా తెలుస్తుంది అన్నాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు నవ్వావు అన్నా. మరి చచ్చిపోయిన తర్వాత చూడు అంటావేంటాను. పిచ్చోడా, ఈ సినిమా చచ్చిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది సినిమా. నేను చచ్చిపోవడంతోనే సినిమా స్టార్ట్ అవుద్ది. సినిమా అంతా చచ్చిపోయిన తర్వాత జోకులే అన్న. అవునా, నిజమా అన్నాడు. నువ్వు చూస్తే కదా తెలుస్తుంది, నువ్వు చూడకుండానే నువ్వు అభిప్రాయానికి వస్తే నేనేం చేయను. సరే ఇవాళ నా ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి చూస్తా, అప్పుడు నీ సంగతి చెప్తా అన్నాడు. ఏం చెప్పాడో, ఆ ఫ్రెండ్స్ ఏం చూశారో, ఫ్రెండ్స్ ఇంకా ఎంతమందికి చూపించారో నాకు తెలియదు, కానీ ఏ థియేటర్లో అయితే తీసేశారో అదే థియేటర్లో 100 రోజులు ఆడింది. 100 days ఫంక్షన్ కూడా తనే వచ్చి కూర్చుని అనే పర్ఫెక్ట్గా ఎక్కిందనే. సినిమా చూస్తే అర్థమవుతుంది అందులో ఏముందనేది. నువ్వు అందులో కూడా ఆ నలుగురు ఎవరో చచ్చిపోయిన తర్వాత మోసే నలుగురు అని అనుకుంటారు అందరూ, కానీ ఎంత పని చేసావు అనేది దాంట్లో కూడా అప్పుడాలమ్మేమో ఇదైతే అది సరే వేరే విషయం, కానీ ఒక జీవితం మీద నాకు ఎప్పుడు అదృష్టం ఇది ఒకటేనండి. మీ ముందు ఇంతకాలం మీలో మీ సొంత అన్నయ్యలాగా బ్రదర్ లాగా మీ ఇంట్లో మనిషిలాగా నేను ఉండడానికి కారణం కూడా నేనొక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ని. పుట్టడం రామారావు గారి ఇంట్లో పుట్టిన, బట్ మా నాన్నగారు నిమ్మకూరు మాస్టర్. ఆ ఊరు నుంచి వచ్చి చదువుకుని కామన్ మ్యాన్గా ఒక మామూలు మనిషిగా వచ్చిన నేను ఇవన్నీ చేయడానికి అవకాశం, ఇందాక ఎవరో చెప్పారు, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. ఏ మనిషికైనా అవకాశం రాకపోతే ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. ఇవాళ నాకు కొత్తగా ఇవాళ ఈ ఫంక్షన్ ప్రభు సురేష్ ఇంకా ఇక మా మోహన్ వీళ్ళందరూ చెప్పక్కర్లేదు, పేరున అందరి పేర్లు చెప్పగలను, ఎందుకంటే మనందరం కలిసే పెరిగాం గత 30-40 ఏళ్ళుగా. మీ అందరి పేర్లు చెప్పగలను నేను ఏమన్నా బయట కాదు, మీ అందరితో మీతో కలిసి పెరిగిన వాడిని నేను. ఇవాళ ఇలా మీ ముందున్నాను, కాకపోతే మీరు అక్కడ కూర్చున్నారు, నేను పైన ఉంచున్నాను, అంతే తేడా, ఏమీ తేడా లేదు. కానీ ఎప్పటికైనా సరే, ఇందాక ఎవరో మాట అన్నారు, అది నిజమే, కొంచెం నాకు కూడా బాధేస్తుంది. నా మధ్య ఎవరో నా మీద, మీరు కాదు, కొత్తగా వచ్చిన ఏదో ఈ ట్యూబ్లో టైర్లో ఏమున్నాయి, ఫన్ అయ్యా, ఫన్ లేకపోతే జీవితం ఎక్కడుంది? యూట్యూబ్లో టైర్లో ఏ వచ్చినాయి కదా, అందులో ఎవరో మరి కొత్తగా లేటెస్ట్ వాళ్ళు ఎవరన్నా నా మీద, వాళ్ళకేం ప్రాబ్లమో నా మీద, నా అంత నవ్వించడం వాడికి చేత కాదో ఏంటో తెలియదు, మనం వాడి కర్మ. నన్ను ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే ఇక్కడ కూర్చున్న మీకే తెలుసు, నన్ను ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకుంటే ప్రసాద్ వాడి కర్మ, వాడి జన్మలో వాడు అనుభవించాల్సింది, మనం ఏం చేయలేము. మీ అందరికీ సరదాగా చెప్పాలంటే ఇవాళ అంటే ఇంత మీ ముందు ఇక్కడ దాకా వచ్చి ఇంకా పనిచేస్తున్న అన్నయ్యగా నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎప్పుడన్నా రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరోనా, రాజేంద్ర ప్రసాద్ సీరియస్ ఏంటి, సీరియస్ కూడా చేస్తాడా ఇతను, ఈ డౌట్ వచ్చినప్పుడు మహానుభావుడు గురుగారు అనేవాళ్ళు సి నారాయణ రెడ్డి గారు, ప్రసాద్
నువ్వు ఒకటేనా? నువ్వు తెలుగు వాళ్ళ ఇంట్లో ఏమైపోయావంటే ఒక మంచం ఉన్నట్టు, ఒక కంచం ఉన్నట్టు ఓ రాజేంద్ర ప్రసాద్ సినిమా. నువ్వు లేకుండా ఏ ఇల్లు ఉందా రాజేంద్ర ప్రసాద్? అందుకే నీకేం చేస్తున్నానంటే నువ్వు మరీ అర్జునుడిలాగా 2 చేతులతో బాణాలు వేసేస్తున్నావు. అంటే నవ్వించేస్తున్నావు, ఏడిపించేస్తున్నావు. ఆ నలుగురు అప్పుడు చెప్తున్నాడు ఆయన, నీకు వంశీ రామరాజు చంపేస్తున్నాడు నన్ను, నీకు ఒక టైటిల్ ఇస్తున్నానే గురుగారు, నట కిరీటి పో అన్నాడు. గురుగారు చాలా థ్యాంక్స్ అని. మీరు ఎవరికన్నా మీరు చెప్పదలుచుకుంటే హాలీవుడ్ యాక్టర్ని ఎవరినైనా, లేకపోతే హాలీవుడ్ పనిచేసే వాళ్ళు ఎవరినైనా ఇలాగే థియేటర్లో కూర్చోబెట్టి పొద్దున్న టిఫిన్ పెట్టి లేడీస్ టైలర్ సినిమావి, ఆహనా పెళ్ళంటి సినిమావి, నీ ఇష్టం ఏదో ఒకటివి, మధ్యాహ్నం ఆ సినిమా అయిన తర్వాత మధ్యాహ్నం శుభ్రంగా వాడికి భోజనం పెట్టి కాసేపు రెస్ట్ అటు ఇటు తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సాయంకాలం ఆ నలుగురు సినిమావి ఏం వేసాం? మార్నింగ్ లేడీస్ టైలర్, ఈవినింగ్ ఆ నలుగురు సినిమావి. ఏమండి ఈ ఆర్టిస్టులు అని అంటే వాడెవడో వీడెవడో అనకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటా. అది అవకాశం, అది మరి ముఖ్యంగా నాకు వచ్చినటువంటి అవకాశం. యాక్టర్గా అలాంటి అవకాశాలే రాకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఏమండి ఒక ఒక అహనా పెళ్ళంటి లాంటి ఆడు కోటగాడిని కోటమోహంగాడిని కోడి ఎదురుగా కట్టేసి చికెనే తినాలా, ఎదురుగా కట్టేసి ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది అని ఉరి కోడిని కట్టేసి కోడి కూర తింటాడట. ఊరితో అసలు హ్యాట్స్ ఆఫ్ టు జంజాల్ గారు, హ్యాట్స్ మహానుభావులు. వాళ్ళందరూ రాసి ఉండకపోతే నేను చేసేది ఏముంటుందండి? వాళ్ళు రాశారు, రాసిన దాన్ని నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశానని అనుకుంటున్నా. ఇవాళ మీ అందరూ గుండె మీద చేసుకు చెప్పచ్చు. ఇందాక మీ అందరూ మాట్లాడిన దాంట్లోనూ సారాంశం ఒక్కటే, ఆలస్యమైంది అయినా ఆలస్యం అయింది. ఎస్, ఎవ్వరూ కాదని లేని నిజం అది. పద్మశ్రీ రావడం నాకు ఆలస్యమైంది, కానీ ఈవేళ ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారి ఇంట్లోనూ రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ హాయిగా మీ మీ బాధలు మర్చిపోవడానికి ఉపయోగపడ్డాడు అనే ఒక్క మాట అంటే చాలు నా జన్మ ధన్యమైపోయిందని నేను భావిస్తూ, నా కోసం ఇంకా ఎంతో ఎంతో గొప్ప స్థితికి వెళ్ళాలని కోరుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను మరొకసారి మీరు కోరుకోవడం తప్పులేదు. ఏమో ఒకవేళ జరగవచ్చేమో కూడా చెప్పలేము. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ సినిమా చేశాను నేను, క్విక్ గన్ మురుగన్ ఇంగ్లీష్ సినిమా చేశాను. అది ఇప్పుడు క్విక్ గన్ 2 స్టార్ట్ అవుతుంది. 20th సెంచరీ ఫాక్స్ హాలీవుడ్ వాళ్ళు చేస్తున్నారు. చాలా పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా. సో క్విక్ గన్ మురుగన్ 2, 3, 4 ఉంటాయి, సబ్జెక్ట్స్ రెడీ అనమాట. సో ఆ విధంగా నేను ఏమైనా ఇంకా ముందుకెళ్తానేమో, వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. నాకు ఇప్పుడున్న ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు తయారవుతున్న దర్శకులందరూ ఈ జనరేషన్, నేను 5 జనరేషన్లు దాటి వచ్చాను, మీకు తెలుసు కదా. రామారావు గారు, నాగేశ్వరరావు జనరేషను, కృష్ణన్నయ్య, సోహన్ బాబు అన్నయ్య వాళ్ళ జనరేషను, చిరంజీవి, నేను ఒక జనరేషను, మహేష్ బాబు, అల్లు అర్జును, జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరితో సూపర్ హిట్లు చేశాం కదా. మరి జులాయి లాంటి సినిమాలు మీరు ఎంత పెద్ద హిట్స్ అయినాయి. ఇప్పుడు జనరేషన్ నేను పరిచయం అవడానికి మంచి లింకులు అవి. మరి శ్రీమంతుడు లాంటి సినిమాలు ప్రతి ఇంట్లోనూ చూశారు. నాన్నకి ప్రేమతో, అమ్మకి ప్రేమ, అమ్మ మీద బోల్డెన్ సినిమాలు వచ్చినాయి, కానీ నాన్న మీద వచ్చిన సినిమా నాన్నకి ప్రేమతో. అది మన అదృష్టం. అదే స్వామి మనకిచ్చేటటువంటి అదృష్టంగా భావిస్తూ, ఇలా ఇప్పుడు జనరేషన్ లేటెస్ట్, ఇప్పుడున్న జనరేషన్ మీరు హ్యాపీ ఫీల్ అవుతారని చెప్తున్నా. ఏం ప్రసాద్, మీరందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, పెద్దవాళ్ళందరూ. ఎందుకంటే ఇప్పుడున్న లేటెస్ట్ జనరేషన్ మోహన్ నా కోసం క్యారెక్టర్ రాస్తారు. మీరు ఆశ్చర్యపోతారు మీరు ఆ క్యారెక్టర్స్ చూస్తే. ఎంత మంచి క్యారెక్టర్స్, అంత వెయిట్తో, నా మీదున్న బాధ్యతతో నేనేం రిలాక్స్ అవ్వడానికి కుదరదు ఇంక మీదట. నేను 50 ఏళ్ళు చీ, అసలు నా మనస్తత్వమే అది కాదు, మీ అందరికీ తెలుసు. ఎక్కడ రిలాక్స్ అయ్యే టైప్ కాదు మనం. ఏదైనా అవకాశం వస్తే అవకాశానికన్నీ చక్కగా మనం తీసుకుని, మీ అందరూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మీ అందరూ నా మీద పెట్టుకున్న ప్రేమని
ఇవాళ జర్నలిస్టులు ఒక ఆర్టిస్ట్ గురించి ఇలా మాట్లాడటం ఇవాళ నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. మీరందరూ సొంతంగా ఫీల్ అయ్యి, ప్రతి ఒక్కళ్ళు సొంతంగా ఫీల్ అయ్యి మీ అభిప్రాయాలు తెలియజేశారు. అమ్మా థ్యాంక్స్ అమ్మా. చిన్న బాధగా ఉంది, అందరి ముందు చెప్పకూడదు కానీ చెప్తున్నా. లెటర్లో నాకు వస్తే మోహన్కి ఇవ్వటం నువ్వు నాకు కదా పంపాలి. అప్పుడు పైగా అమ్మాయి ఎంత ప్రిపేర్ అయిపోయింది, నెంబర్ 2కు ప్రిపేర్ అయిపోయిందట. మా ప్రభు నాయన కొంపలు మునిగిపోయేది. 32 మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేసి అప్పుడే మనకేమీ బ్యాడ్ నేమ్ లేదు, లేనిపోయింది కదా. ఇంకా నయ్యం ఇప్పుడు చెప్పావు కూడా సరిపోయింది. అప్పుడే నువ్వు చెప్పున్నట్టయితే అయితే ఏంటి అదే అంటున్నా. అసలు మోహన్కే తెలియదు, ఇంకా నాకు గొడవ లేదు. సో ఏది ఏమైనా ఆ రోజుల్లో నిజంగా నాకున్న అదృష్టం ఏంటంటే ఏ మగాడి దగ్గరైనా ఒక ఆడది, సారీ అమ్మా ఇలా చెప్తున్నాను మీరు ఏమనుకోకండి, ఒక మగాడి దగ్గర ఒక ఆడది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని అంటే అతను మొగాడై ఉండాలి, అతను హ్యాపీ చేయగలిగిన వాడై ఉండాలి, మనని సంతోషపెట్టగలిగిన వాడై ఉండాలి. నేను నా క్యారెక్టర్ చాలామంది ఆడవాళ్ళకి ఇష్టంగా ఉండేదని ఎంతోమంది నాకు లెటర్స్ ద్వారా మెయిల్స్ ద్వారా కనపడినప్పుడు అమ్మా నీ ఏం నవ్వుతావురా బాబు, నా టెన్షన్ అంతా పోయిందిరా బాబు, మీ బావ సంపుతున్నాడు, నీ సినిమా చూశాను నేను హ్యాపీ అయిపోయాను. అంతకన్నా ఈ జీవితానికి నాకు కావాల్సిందే లేదు. మీ ఫ్యామిలీ మెంబర్గా మీలో ఒకటిగా నేను చచ్చిపోయే వరకు చివరి శ్వాస వరకు కూడా మీ అందరితో ఇలాగే ఉంటానని ఇవాళ క్రిటిక్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వారు నాకు చేసిన, అది ఫ్యామిలీ బయట ఉంది ఫిల్మ్, నేనే క్రిటిక్స్ మనకు అనవసరం, వాళ్ళు ఎవరో ఇందాక చెప్పినట్టు వాళ్ళు మనకి సంబంధం లేదు. సో నాకు సురేష్ వీళ్ళందరూ నా సొంత మనుషులు, సొంత తమ్ముడు లాంటి వాళ్ళతో ఇవాళ మీ అందరి మధ్యలో ఉన్నందుకు జన్మలో నాకు మళ్ళీ ఒక ఫుల్ బూస్టప్ ఇచ్చారని మరొక్కసారి మనవి చేస్తూ మీకు థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న విషయం. మీకు థ్యాంక్స్ చెప్పను, నేను మనసులో పెట్టుకున్నాను, నా మనసులో మీ అందరినీ పెట్టుకున్నాను మరొకసారి మనవి చేస్తూ ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. రాజేంద్ర ప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మీకు 2 ప్రశ్నలు అండి. మీకు డాక్టరేట్ ఎప్పుడో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఈరోజు ఇచ్చారు. ఆ తర్వాత ప్రజల రివార్డులు అనేటువంటి చాలా పెద్ద స్థాయిలో వచ్చినాయి మీకు. ఇది యాక్చువల్ దేశ ప్రధాని దగ్గర నుంచి కూడా మీ అభిమానులుగా ఉండటం అనేటువంటిది అభినందించాల్సిన విషయం. అయితే పద్మశ్రీ అనేటువంటిది ఇంత లేటుగా రావటం అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరు అంటున్నారు, అనుకుంటున్నారు. ఎందుకంటే మీకంటే వెనకొచ్చిన వాళ్ళు చాలామందికి పద్మశ్రీలు వచ్చినాయి. పద్మశ్రీల రేసులో మీరు వెనకబడిపోయారా అనేటువంటి ప్రశ్నకు మీ సమాధానం ఏంటి? ఈ అవార్డుల రేసులో మీరు వెనకబడ్డారా అనే దానికి ఫస్ట్ ప్రశ్న, అది సమాధానం అది కావాలి. నెక్స్ట్ ప్రశ్న కూడా అడిగేస్తా తర్వాత. నెక్స్ట్ ఇంకోటి అంటే మీరు నటుడుగా ఎంత పాపులరో అలాగే ఒక అభిరుచి గల నిర్మాత కూడా మీరు. రామబంటు, మేడం లాంటి సినిమాలు ఎన్నో చక్కగా సినిమాలు తీశారు మీరు. నిర్మాతగా మళ్ళీ మీ సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ యాంగిల్ ఏంటి? ఆ యాంగిల్లో మళ్ళీ ఏమన్నా ప్రోగ్రెస్ కనిపించే అవకాశం ఉందా? దీస్ ఆర్ ద 2 క్వశ్చన్స్ ఫ్రమ్ మీ ప్లీజ్. నువ్వు అన్నట్టు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఏకాభిప్రాయం ఏంటయ్యా అంటే నాకు పద్మశ్రీ లేట్ అయింది అని. ఈ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తూ అది ఒక ప్రాసెస్లో జరిగే విధానం. ఆ ప్రాసెస్లో నేనేమన్నా వెనకబడ్డానేమో నాకు తెలియదు, కానీ ప్రయత్నించిన మాట వాస్తవం కాదు. నేను దాని గురించి ప్రయత్నం చేయటం, దాని గురించి నేను ఆలోచించడం, దాన్ని ఫాలో చేయటమో నేను చేయలే. నువ్వే అన్నావు ఒకసారి గుర్తుందా లేదు, నువ్వు తీసుకోదలుచుకుంటే పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా మీరు అడిగితే ఏమివ్వరు మీకు అనే మాట నువ్వు అన్నావు సరదాగా ఓ మాట ఓసారి. నిజమే, నా బేసిక్ క్యారెక్టరే ఇప్పుడు ఇవాళ చెప్తున్నా మీ అందరు ముందు, నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు ముందు చెప్తున్నా, వారు కూడా తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. మనం ఏది డిజర్వ్ అయినా ప్రభు మనం అడిగి తీసుకోవటం భిక్ష, వారు ఇవ్వటం వర్త్. ఈ రెండిట్లో ఏది కరెక్టు?
బహుమతి. అది వాడికి ఇవ్వటం ఇవాళకి మనకు వచ్చింది. థ్యాంక్ యూ స్వామి, ఇవాళకి నేను అర్హుడిని కాబట్టి నాకు ఇచ్చారని నేను సవినయంగా తీసుకుంటూ, ప్రభు, నో హార్ట్ ఫీలింగ్స్, నథింగ్. ఇవాళకైనా మనకు వచ్చినందుకు నీ బట్టి వాళ్ళు ఎంత సంతోషపడుతున్నారో నాకు తెలుసు. వారందరూ కూడా ఎంత సంతోషపడుతున్నారో నాకు తెలుసు. ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ నాకు ఏ ఫోన్ వచ్చినా, అన్నయ్య అబ్బా లేట్ అయితే అయింది కానీ యూ డిజర్వ్ ఇట్ అన్నయ్య, మంచి మాట అంటున్నారు అందరూ. సో డిజర్వ్గా మనం తీసుకున్నాం. ఫస్ట్ క్వశ్చను. రెండో క్వశ్చను, నేను నా లైఫ్లో మంచి సినిమాలు తీద్దామని మేడం రామ్మంటూ సినిమాల్ని నిర్మాత నేను మా ఆవిడ విజయ చాముండేశ్వరి ఫిల్మ్స్, విజయ చాముండేశ్వరి ఆవిడ మేడం సినిమా తీసాం సంగీతం గారితో. నీకు తెలుసా చాలా మంచి అద్భుతమైన ఇది వచ్చింది. ఆ సినిమాకి పోయారో కూడా నువ్వే, గుర్తుందో లేదు నీకు. మనం ఎంత కష్టపడి ఆడవేషం వేయటానికి, ఇవాళకి సంగీతం గారు ఎక్కడ కనిపించినా అంట ప్రసాద్ గారు మీరు పుస్తకం రాయమన్నా రాయట్లేదు అని. అంటే ఆడదిగా కనిపించడానికి ఒక్క విషయాన్ని నేను గుర్తు చేసుకున్న ఈ సందర్భంగా చెప్పచ్చో లేదో నాకు తెలియదు. నంది అవార్డ్స్లో ఆ సంవత్సరం మేడం సినిమా వేసి చూపిస్తే పూజ్యులు పెద్దలు అక్కినేని నాగేశ్వరరావు గారు, రేయ్ ప్రసాద్ అని, నాకు తెలియని ఏం జరిగిందో అనౌన్స్మెంట్ వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ అవార్డ్ ఫర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నేను షాక్ అయితే ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు వెళ్ళి ఆ జ్యూరీ 10 మంది దగ్గర కూర్చొని రాజేంద్ర ప్రసాద్ మేడంకి ఏమిస్తున్నారు అంటే, ఏముంటుంది సార్, సపోర్టింగ్ ఏమంటారా, ఏదా. ఆడవేషం చేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. ఆ ఆడవేషాలతో నేను మొదలయ్యాను. ఆడవేషం ఎంత బ్లేడ్ ఎడ్జ్తో ఉంటుందో నాకు తెలుసు. కొంచెం ఎక్కువైతే ఈ టైప్ అవుతుంది, తగ్గితే అని అంటారు. ప్రసాద్ దాన్ని ఎంత ఎగ్జాక్ట్, ఎక్కడ ఎబ్బెట్ లేకుండా పర్ఫెక్ట్గా చేశారు. గివ్ ఏ స్పెషల్ జ్యూరీ యాక్ట్రస్ అని చెప్పొచ్చాడంట. ఆయన వారి పాదాలకి నమస్కరిస్తూ మనకు అట్లాంటి కొన్ని స్పెషల్స్ జరిగినాయి. నెక్స్ట్ రామ్మోహన్ తీసాం. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా? నిజమే చెప్పబోయ్ అనాలు. జోక్ ఏంటి అంటే మనం ప్రొడ్యూసర్గా పనికిరామండి. పరమ తేలిపోయింది అది. రాంభట్ సినిమాకి అన్నపూర్ణ స్టూడియో పక్కన 6 ఎకరం అమ్మేశాం. నేను ఏ రోజున డబ్బుల గురించో వాటి గురించి ఫీల్ అయిన వ్యక్తిని కాదు, మీకు తెలుసు అది. నేను ఈ వేళకి కోట్లు తీసుకున్న హీరోని కాదు. సంవత్సరానికి 12 రిలీజులు ఉన్న హీరోగా అందులో ఎన్ని వందలు అన్నాయో మీకు తెలుసు. ఛాంబర్కి వెళ్ళి అడిగితే అందులో ఉంటాయి, లిస్ట్ ఉంటాయి. సో నేనేదో నా పని చేసుకుంటూ నేను పోవటం వరకే తెలిసిన వాడిని, కానీ తీసుకోవటం పోగేసుకోవటం ఇవి మనకు తెలిసిన వాడిని కాదు. ప్రభు, ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఫెయిల్యూర్ ప్రొడ్యూసర్ని అని నాకు తేలిపోయి ఆ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్, నాకు ఇది మరి ముఖ్యంగా రాంబండ్ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ జీవితంలో ఇంకెప్పుడు ప్రొడ్యూసర్ అనే ఆ పోస్ట్కి నేను పనికిరానని తేల్చుకుని సినిమాలు తీయటం మానేశాను. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇటు సార్, ఇక్కడ ఇటు సార్, మీరు చేసిన ఈ సినిమాల్లో అతి కష్టమైన ఏ సినిమా మీకు అనిపించింది సార్? మీరు అడిగిన ప్రశ్న వెరైటీ ఎట్లా ఉందంటే, ఇన్నిలో ఎన్ని అన్నట్టుగా భలే గుర్తు చేశారు మీరు నాకు. ఎందుకంటే ఇట్స్ ఏ మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్లో రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్సే, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్సే. మాకు యాసిడ్ టెస్ట్లు అని ఉంటాయి. మాకు ఎంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఇస్తే మేము అంత రియాక్ట్ అవ్వాలి. నేను అందుకే ఇందాక మనం మాట్లాడుకుంటూ సరదాగా మాట్లాడుతూ అన్నాను, నేను ఒకే రోజున హాలీవుడ్ యాక్టర్ని ఏమన్నా కూర్చోబెట్టి మార్నింగ్ లేడీస్ టైలరు, ఈవినింగ్ ఆ నలుగురు చూపిస్తే వాడెవడో వీడెవడో అని అడుగుతాడు. ఇట్స్ యాసిడ్ టెస్ట్. పెద్ద ఆయన సరదాగా మాట్లాడుతూ ఎన్టీ రామారావు, ప్రసాద్ ఏం నేర్పుతారు మీకు ఇన్స్టిట్యూట్లో గాడిదూరు, మాకు ఎవరు నేర్పారు, మాకేమైనా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అని అంటే కనుక ఆయనతో అద్భుతంగా ఆయన చేత ఒప్పించారు. ఫెయిల్యూర్ కృష్ణుడు అండి మీరు, సక్సెస్ఫుల్ కృష్ణుడు ఎలా అయ్యారు
ఒక కేవీ రెడ్డి గారు, ఒక వీళ్ళందరూ మిమ్మల్ని కృష్ణుడిగా ఎలా తయారు చేసి ఇవన్నీ చెప్తే ఆయన పక్కాగా ఒప్పుకున్నారు. అలా కష్టం, ఏది కష్టం, ఈ క్యారెక్టర్ నాకు కష్టం అని ఉన్నట్టయితే మీరు చాలా సింపుల్గా, అంటే నేను ఆన్సర్ చెప్పడంలో ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానో మీకు అర్థమవుతుంది. లేడీస్ టైలర్ సినిమా, ఏప్రిల్ 1 విడుదల సినిమా, ఆ ఒక్కటి అడకు సినిమా రాజేంద్ర ప్రసాదే. ఇంకా వాడికి పెద్ద ఈడి క్యారెక్టర్ ఇంతే అన్నట్టుగా మా ప్రభు మేమంతా కలిసి ఉన్నప్పుడు చూస్తే తెలుస్తుంది మా క్యారెక్టర్లు అవి అని తెలుస్తుంది. సురేష్ కరెక్టేనా అమ్మ క్యారెక్టర్లు అవి అని తెలిసిపోతుంది. కానీ ఎప్పుడు వస్తుంది దాంట్లో ప్రాబ్లము? ఒక కాశ్మరాలో వాడికి ఉన్న శక్తులు ఇలా చూశాడంటే ఒక పవర్. అదే కోపం వచ్చి టాక్ అని చూస్తాను, అందరూ కళ్ళు ఎర్ర లెన్స్లు వేసాం, రెడ్ లెన్స్, ఎదురుగా ఏముంటుంది కాలిపోతుంది. ఎంత డిఫరెన్స్ ఉంది. పోనీ ఇది వద్దు ఉన్నట్టుండి రాజేంద్ర ప్రసాద్ పుణ్యస్త్రీ, ఎర్రమందారం, ముచ్చిమంత ముద్దు, పోని నీకు సింపుల్గా చెప్పేయాలంటే ఆ నలుగురు సినిమాలో నాకు ప్రభు ఎంత అదృష్టం అంటే, కె విశ్వనాథ్ గారు మహానుభావుడు. మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము జాయిన్ దగ్గర నుంచి ఆయన మాతోనే మా పీపోలయ్య గారు మమ్మల్ని టెస్ట్ చేస్తున్నా, బిఎన్ రెడ్డి గారు టెస్ట్ చేస్తున్నా, ప్యాడ్ ఇచ్చుకుని వెనకాల రాసుకున్నది కె విశ్వనాథ్ గారు. ఆయన అసిస్టెంట్గా పనిచేశారు మా ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ కోసం. అలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఆ నలుగురు సినిమా చూసి బయటకు వచ్చి తను అప్పటికే ఆయన చేతిలో కర్ర ఉంది, వచ్చి ప్రసాద్ ఏడి అని అడిగారట. మన ప్రసాద్ ల్యాబ్స్లో థియేటర్లో చూసి బయటకు వచ్చి అని అంటే, నేను ఆ చెట్టు వెనకాల దాక్కున్నా. నాకు భయం అండి, ఎవరన్నా సినిమా అంటారేమో భయం ఎప్పుడు చిన్నప్పటి నుంచి. ఫస్ట్ టైం బెజవాడలో నేను హీరో యాక్షన్ సినిమా, నా మొహం మీద ఎవరో ప్యాడ్ వేశారు. నా మొహం మీద ప్యాడ్ వేసింది. నేను ఇలా మొహం దాచుకుంటా, ఏం ఆయన పెద్ద ఆయన అమ్మటే తిరుగుతున్నాను కదా, రామారావు ఏమలా ఉన్నారు, ఏమైంది అవునండి, చెప్పండి పర్వాలేదు ఏమైందో అని అంటే, రామారావుతో వాడు ఎవడో నా పోస్టర్ మీద ప్యాడ్ వేసాడండి అన్న. నా ముఖాన్ని ప్యాడ్ వేశారంటే మీరు నవ్వుతున్నారా అన్న. ఏం కాదు, బుద్ధి లేదు, ఏం ఎవరు పడితే వాడి మొహం మీద పేడ వేస్తారా? మమ్మల్ని ఏమంటారో తెలుసా? ఎంటిగాడు ఏం చేశాడు నా కొడుకు అని అంటారు తెలుసా? చేసి చూపించారు ఆయన. నాతో అంత బాగా మాట్లాడేవారు. నా అదృష్టం అది. ఏదో జన్మ పుణ్యం ఉన్నది. వెళ్తారు తెలుసా? వాడెవడో మీ బెజవాడ అక్కడే కదా. అవునండి, మన నిమ్మకూరు నుంచి బెంచ్ సర్కిల్కి వచ్చేస్తానండి, పడవట్లంకండి అని అన్నాను. ఎవడో ఈజ్ ప్రెజుడిస్ అబౌట్ యూ. నువ్వు పెరుగుతున్నావని వాడికి కడుపులో మంట, నీ ముఖం మీద పేడ వేశాడు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు పెరుగుతున్నావు అని అర్థం అన్నాడు ఆయన. అంటే పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకునే పెద్ద విషయాలు అలా ఉంటాయి అనేది మీ ద్వారా ఇప్పుడు గుర్తు చేసుకున్నా. సో అందుకని చాలా ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ఈ రోజు వరకు కూడా ఆ నలుగురు లాంటి మీకు బాగా గుర్తుంటే ఆ సినిమాలో ఇదొక్కటి గుర్తు చేసి ముగిస్తా. రూపాయి నువ్వేం చేస్తావని అడిగితే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను. ఇలా మొదలుపెట్టి ఫైనల్గా బర్స్ట్ అవుట్ అయిపోతా. నిజంగా ఏడ్ చేయాలి. మీరు నమ్మి తీరా షూటింగ్ జరిగేటప్పుడు థ్యాంక్స్ టు చంద్ర సిద్ధార్థ వాళ్ళు నో డిస్టర్బెన్స్. నాకు లైట్లు అన్నీ అన్నయ్య అట్లాగే ఉంటాయి. మీకు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న సిస్టమ్ ప్రకారం నా మూడ్స్లోకి నేను తీసుకున్నాక నేను స్టార్ట్ చేస్తాను. మీ ఇష్టం అని అంటే, మీరు ఏదో ఒక సిగ్నల్ చూసి మేము కెమెరా స్టార్ట్ చేస్తాం, మీ ఇష్టం అని చెప్పి అంత హెల్ప్ చేసి నాకు ఆ సినిమాలో పెర్ఫామ్ చేయడానికి నాకు అంత సహాయం చేశారు. నేను అదే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సిస్టంలో నేర్చుకుని ఇలా ఏదో అన్నానంట, కెమెరా స్టార్ట్ అయింది. రూపాయి అని మీరు అది చూసుంటారు. ఇట్స్ ఎ సిస్టమ్ అండి. మీరు అడిగిన ప్రశ్నకి ఇవాళ వరకు బాగా కష్టం అనిపించిన ఒక్క క్యారెక్టర్ కూడా నాకు లేదు. వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్.
సరదానే సీరియసే. అందులో ఉన్న తమిళ్ హీరో సూర్య ఒకసారి కనిపించి, సార్ ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్ అంటే, ఎందుకయ్యా అన్న, నేను ఆఫ్టర్ ఆల్ నేను కూడా నీలాంటి యాక్టర్నే కదా అన్న. సార్ ఐ సా యువర్ ఓబేబీ సినిమా. ఓబేబీలో ద ఓల్డ్ మ్యాన్ వాట్ యూ హ్యావ్ డన్, లక్ష్మీదేవి గారి బాయ్ ఫ్రెండ్ దట్ క్యారెక్టర్ ఇస్ చాలా రొంబ కష్టం సార్. అది పండ్రది అవ్వడం ఈజీ అంటే అది చేయటం అంత ఈజీ కాదు. ఆ బ్లేడ్ ఎడ్జ్లో ఆ ముసలాడు బిహేవియర్ మీరు చేసింది అని అంటే, నేను చెప్పాను, నేను ఐఎమ్ ఎడ్యుకేటెడ్ యాక్టర్, నేను ఐ స్టడీడ్, చదువుకున్నాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చిరంజీవి ఒకటే మాట అంటాడు, వాళ్ళ అమ్మాయి వెళ్ళి నాతో అది సుస్మిత సినిమా తీసింది, చిరంజీవి కూతురు, ఓటీటీలో ఫస్ట్ టైం సేనాపతి అని సినిమా తీసి గోల్డ్ బాక్స్ నాన్న అని పరిగెత్తింది. ఏంటమ్మా ఏంటి అని అంటే, నాన్న ఫస్ట్ కాపీ చూశాను నాన్న, రాజేంద్ర ప్రసాద్ అంకుల్ ఏం చేశాడు అందంట. ఆ అమ్మాయికి భయం వేసిందట, ఇదేంటి ఇట్లా అంటాడేంటి అని అంటే, రాజా బాగా చేశాడా, నన్ను రాజా అనే వాళ్ళలో ఇండస్ట్రీలో అత్యంత క్లోజ్ ఫ్రెండ్స్లో అతను ఒకడు కదా, రాజా బాగా చేశాడా, రాజా బాగా చెయ్యకపోతే చెప్పెప్పుడన్నా వచ్చి, బాగా ఎవరి కోసం చేస్తాడు, గోల్డ్ మెడలిస్ట్ మాకంటే ముందు బాగా చేశాడనమాట అని అందులో దేంట్లోనో పెట్టాడు, రాజేంద్ర ప్రసాద్ ఎస్ లివ్డ్ ఇన్ ది క్యారెక్టర్, అట్లా ఏదో ప్రేమతో పెట్టాడు చెప్తున్నా. సో క్యారెక్టర్స్ హ్యాస్ టు బి. నన్ను రామారావు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పింది అదే. సార్ మాకు ఏం ప్రసాద్ బ్రహ్మాండంగా నవ్విస్తారంటే బాపు గారు చెప్తున్నారు మాకు, ఏది మీరు మమ్మల్ని నవ్వించండి అది ఇది అని అంటే, అని మాకు మీకు ఇన్స్టిట్యూట్లో నవ్వు బాగా నేర్పారనమాట అన్నారు ఆయన. అయ్యా ఇన్స్టిట్యూట్లో సిస్టంలో నవ్వించటం, ఏడిపించటం, విలని ఇట్లా సెపరేట్గా ఉండవండి. హౌ టు మేక్ ఎన్ యాక్టర్, పరిపూర్ణమైన ఒక నటుడికి కావలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి తయారు చేస్తారు మా ఇన్స్టిట్యూట్లో. అదే నేను నేర్చుకుంది అని. ఆ నలుగురు సినిమా చూసి కె విశ్వనాథ్ గారు బయటకు వచ్చి, నేను ఎదురుకి వెళ్ళగానే చెంప మీద కొట్టారేంటి, ఆయనకి ఏం నచ్చలేదేమో ఒకవేళ సినిమా అనుకుని నేను, అయ్యా మీకు నీ బొంద, నువ్వు ఇన్స్టిట్యూట్లో జాయిన్ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ అన్నిటికీ నేను ఉన్నాను కదా అంటే, అయ్యా ఉన్నారండి. సినిమా అంతా వెతికాను, ఎక్కడన్నా ఒక్క చోటైనా రాజేంద్ర ప్రసాద్ కనపడపోతాడా అని వెతికాను. నీ దుంపదేగా ఒక్క ఫ్రేమ్లో కూడా దొరకలేదే నువ్వు నాకు. నిజంగా నువ్వు నేర్చుకున్న సిస్టమ్ని, మీ యాక్టింగ్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా వాడావు ప్రసాద్, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయాడు. అందుకని ఏదైనా ఐ వాస్ ఎడ్యుకేటెడ్ యాక్టర్ అంటే, నేను చెయ్యకపోతే ఏ క్యారెక్టర్నైనా అన్యాయం తప్పు చేస్తున్నట్టయితే అది మై మిస్టేక్, నాట్ క్యారెక్టర్స్ మిస్టేక్. సో ఇప్పటివరకు అయితే మీరు అడిగిన ప్రశ్నకి ఏ క్యారెక్టర్ నాకు అంత కష్టంగా ఏది అనిపించలేదు సార్. అన్నీ అందులో వచ్చినాయే. ఒక క్వశ్చన్ సార్, మొన్ననే మెగాస్టార్ చిరంజీవి గారు అవార్డ్స్ పైన ఒక కామెంట్ చేశారు. అవార్డులు రావడానికి ఏరే దారులు ఉంటాయి అనేసి ఒక మాట ఆయన చెప్పడం మీ ఇటీవల బాగా ఇదైపోయింది. అంటే అవార్డులు రావాలంటే లేట్ అవుతుంది, లేదా మనం సౌత్కి కొద్దిగా ఇంపార్టెంట్ ఇవ్వరు అనేసి ఒక కామెంట్ కూడా వినపడుతుంది. దీనిపైన మేము నేను నిజం చెప్పనా, నేను తను ఏ మూడ్లో ఏ రీజన్తో అని ఉంటారో నాకు తెలియదు. ఎందుకనంటే నిన్న ఒకటి సరదాగా తిరుమలలో బయటకు వచ్చిన తర్వాత స్వామి ఇప్పించారు నాకు పద్మశ్రీ అవార్డు, స్వామి ఇప్పించారు. నాకంత సీన్ ఎక్కడుంది అంటే, నాకంత సీన్ లేదని హెడ్లైన్ పెట్టాడు ఎవడు. ఆడి కర్మ, నేనేం చేయలేను, వాడి కర్మ అది. నాకంత సీన్ లేదు దేనికన్నాను. సో అట్లా అతను ఏమన్నా వేరే ఏదన్నా సందర్భంలో అన్నారని నేను అనుకుంటున్నాను. అంటే నేనేం అతను సపోర్ట్ చేస్తాను అట్లానే అనుకోవద్దండి. ప్రతిదీ అదే మీనింగ్తో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, నార్త్ సౌత్ డిఫరెన్సెస్ ఉన్నాయని డిస్కషన్ అయితే ఉంది. కానీ మరి తనకి ఎంత బ్రహ్మాండంగా వచ్చినాయి, తనకి ఎంత మంచి పొజిషన్ ఇవాళ ఇండియాలో హయ్యెస్ట్ పొజిషన్స్లో తనతో వచ్చాడు. కాబట్టి జస్ట్ ఇలాంటి ఏదైనా విన్నా మర్చిపోండి అనే నో ఇంతేనండి, ఇంతే. ఎందుకనంటే ఇంతే, నాలాంటి వాల్యుబుల్ యాక్టర్స్ తోటి అంతే తీసుకోవాలి. అంతకన్నా ఎక్కువ రుద్దకండి, వాటిని ఎక్కువ లోపలికి వెళ్ళకండి. వేరే ఏదో ఉద్దేశాలు మాకు ఉండవు. ఏం ప్రభు,
మాకు వేరే ఉద్దేశాలంటూ ఉండవు. నాతో 40 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్న వీళ్ళు ఎవరినైనా అడగండి మీరు, నేను ఎప్పుడన్నా వెనక కొంచెం ఏంట్రాడు అని ఎప్పుడన్నా నా లైఫ్లో ఉన్నదేదో పెట్టడం అందరు మర్చిపోయాను. పెట్టడం అంటే గుర్తొచ్చింది. దాము తిరుపతి ప్రసాదం అందరికీ గబగబ పెట్టి. నెక్స్ట్ ప్లీజ్. సారీ దామ. ఇప్పుడు మీరే అన్నారు లేడీస్ టైలర్, ముత్యమంత ముద్దు, పుణ్యస్త్రీ, ఇలా డిఫరెంట్ రోల్స్ చేస్తూ నీకంటూ ఒక ఐడెంటిటీ, డిఫరెంట్ రోల్ చేస్తాడు, బాగా డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అనుకుంటున్న టైంలో పత్తు కమర్షియల్ సినిమా చిక్కడు దొరకడు లాంటివి చెయ్యాలన్న ఆలోచన మీకు వచ్చిందా, మీ ప్రొడ్యూసర్లకు వచ్చిందా, ఏంటి? మళ్ళీ నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా మహారాజా? అప్పుడు ఎస్పి వెంకన్న బాబు గారని ఇండస్ట్రీలో మా అందరి డేట్లు తనే చూసేవాడు. ఎస్పి కోదండపాణి గారి తమ్ముడు, అన్నయ్య కృష్ణన్నయ్యకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, చాలా మంచి. మా అందరి డేట్లు, నువ్వు టాప్లో ఉన్న యాక్టర్స్ అందరి డేట్లు ఆయనే చూసేవాడు. ఆయనే నాతో మంచి కామెడీ, చిరంజీవి కాదు, కృష్ణ గారు కాదు, శ్రీదేవి కాదు, నేమ్ ఇట్ ఎవ్రీ, అల్లు రామలింగ గారు, సుత్తి బ్రదర్స్ వరకు కూడా డేట్లన్నీ ఆయనే చూసేవాడు అందరి. తను ప్రొడ్యూసరు. తనే ఒకరోజు ఉన్నట్టుండి, రాజా నీతో కమర్షియల్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్నాడు. అప్పటికి ఏంటి, చిరంజీవి ఏమో నీకు బాగా గుర్తుంటే జంజాల గారితో చెంట బయలుస్తాడు, నన్ను ఇలా వేయాలని ట్రై చేసాము. ఏమనుకో కదా, చిచ్చి అమ్మ. ఎప్పుడైనా మన ఒంటికి అది పడదు అని అంటే కనుక డోంట్ టచ్ ఇట్. ఇంకెప్పుడు నేను అంటే అలాంటి కమర్షియల్స్గా, ఇప్పుడు ఒక సినిమా కమర్షియల్స్ అని అంటే గుర్తొచ్చేది నాకు అహనా పెళ్ళిట, లేడీస్ టైలరు. అసలు ఇవన్నీ ఎందుకు? ఒక రోజున ఉన్నట్టుండి ఒక 15 రోజులు ఎక్కడో గ్యాప్ వచ్చింది అని అంటే, తెలుసుగా రేలంగి నరసింహారావు నేను 35 సినిమాలు చేసాం. దొరికితే చాలు కొట్టేయడం ఆ టైప్ ఉండేది. 15 రోజులు ఏదో షెడ్యూల్ క్యాన్సిల్ అయింది అని ఎదురింటి మొగుడు పక్కన పెళ్ళాలని తీసాం. అబ్బాయి తిరుపతి ఒక సందులు, మా వెంకటరమణ అని ఎమ్మెల్యే ఉండేవాడు, తిరుపతి ఎమ్మెల్యే. నా లెఫ్ట్ రైట్లు ఉండేవాడు డాక్టర్ శివప్రసాద్ ఎమ్మెల్యే వెంకటరమణ. ఆ సందులో తీసాం అబ్బాయి 15, ఇంకొక 3 రోజులు వేసుకుని 18 రోజుల్లో సినిమా తీసాం. సంవత్సరం ఆడింది. బడ్జెట్లు అని అంటే కనుక అది ఎంత ఏంటంటే, ఎంత పెద్ద హిట్ సంవత్సరం ఆడింది అది. ఎంత పెద్ద హిట్, ఎన్ని కోట్లతో తీయాలి సినిమాలు? అహనా పెళ్ళంటే ఎన్ని కోట్లతో తీసాం? లేడీస్ టైలర్ ఎన్ని కోట్లతో తీసాం? 23 రోజులు. ఇవన్నీ ఈ ఏప్రిల్ విడుదలలో ఇవన్నీ కూడా రాజమండ్రి రైల్వే స్టేషన్ ఆనుకున్న కాలనీ అది. దాన్ని పెట్టుకున్నాం. అందులో ఉన్న కంటెంట్, అందులో ఉన్న విషయం, ఈ వేల్ట్కి కూడా ఆ క్రియేటర్స్ నేను ఎప్పుడు దండం పెట్టుకుంటూ ఉంటాను. ఆ రచయిత, ఆ రాసిన వాళ్ళు. ఇప్పుడు జంజాల్ గారిని అహనా పెళ్ళిట కొన్ని 100 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. అదృష్టం కదా అది. ఆ కంటెంట్ అందులో ఉన్నటువంటిది. ఇప్పుడు కోడి కూర తినాలంటే కోడినే తినాలా? ఎదురుగా కట్టేసి ఉట్టి అన్నం, ఆ కోడిని చూస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది అంటాడు ఎవరో మా కోటమాంగడు. కొన్ని ఎక్స్పెరిమెంట్లు కదా అవన్నీ ప్రపంచంలో. ఈ వేల్ట్కి ఇవాళ మనం అందుకనే దేవుడికి రుణపడి ఉన్నాం. ఎందుకనంటే 40 ఏళ్ళు 45 ఏళ్ళు అవుతుంటే అమెరికాకి వెళ్ళినా కూడా, ఇవాళ అమెరికాలో కూడా ఏమంటున్నారు, అనయో నీ మీద బతికేస్తున్నాం. నా మీద బతకడమే నాయన, నేనెంత నా బతికే అనయ జీవితం మీద. అమెరికాలో డల్లాస్లో మనం ఏదో వెళ్తే ఫంక్షన్కి అరుస్తున్నాడు ఒక అతను, ఏంటమ్మా గోదావరి సా అన్న. అవునండి ఆయ్ అన్నాడు. వెరీ గుడ్ కూర్చో అన్న. లేదండి, సాయంకాలం జీవితం మీద విరక్తి కలిగిన, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, సాయంత్రం మీ సినిమా పెట్టుకున్నాం, ఫ్రెష్ అయిపోతున్నాం, అంతే, హ్యాపీ. అంటే పర్లేదు. మరి ఇప్పుడు 40 ఏళ్ళు ఇప్పుడు బోర్డుని వచ్చినాయి కదా, ఇప్పటికి మీ సినిమాలేనండి అంటున్నారు. అదేగా మన అదృష్టం. అంతకంటే ఏం కావాలి నాకు. అమ్మ మీరు చాలా బాగుంది అనుకుని చేసి, చాలా కష్టపడి చేసిన సినిమా, రచయితకి దర్శకులకు కూడా తృప్తి కలిగిన సినిమా, మిమ్మల్ని నిరాశపరిచింది ఏమన్నా ఉందా? రాంబట్టు ఇందాక అంతసేపు చెప్పా,
రామంటే అలాగే తర్వాత fight నీకు సినిమాల్లో. కాదు, దీని మీద ఎక్స్టెన్షన్ అసలు చెప్పాలి అని అంటే రాంబంటి సినిమా టీవీలో వేస్తే హైయెస్ట్ చూసాను. ఫ్రీగా చాలా బాగా చూశారు, అవును. ఫ్రీగా బాగా చూశారు. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగినట్టు ఫ్రీ పకోడీ అట. ఇగో మా పకోడీ వాడి ఆ సినిమా నేను యాక్ట్ character. చేయించా మావాడితోటి. లే పకోడీ నేనే పకోడీ చేశాను సురేష్ని. అయ్యా బాగుంది అంతేనా మోహన్? మోహన్ జీ సార్ ఇప్పుడు మీరు సినిమాలో ఏదైనా చేసేస్తారు, ఏదైనా నవ్వించేస్తారు, ఏ క్యారెక్టర్ చేసినా సరే అంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఈ బయట కూడా ఎలా ఉండగలుగుతున్నారు? అసలు మీరు ఏం తింటున్నారు, ఏమిటి? మనిషి కూడా అలాగే ఉన్నారు, మీరు ఏం లేదు, ఒళ్ళు లేదు, ఏం లేదు. ఇది ఇది ఎలా ఎటకారం కదా, ఎటకారం. ఏం తింటే ఇది వస్తుందా అంటే తిండిలో ఉంటుందని. అసలు ఎలా ఉండగలుగుతున్నారు ఇంత ఎంత యాక్టివ్గా, ఎంత చిన్నవాడిగా? మోహన్ జీ ఏ బండికైనా ఏమంటే గుండె మీద రాజారెడ్డి నువ్వు చెప్పు, బండిని చూడగానే ఏం చెప్తావు? ఏం మేక్ అంటావు కదా, ఇదేం తయారీ అంటావు కదా, అది లైలాండా లేకపోతే డాడ్జా, బెడ్ఫోర్డ్, ఇవి కంపెనీ పేర్లు. మా అమ్మనే నాన్నే అడగాలి. ఇది మేకులో ఉన్న ప్రాబ్లం, ఇది తయారీలోనే ఉంది. నేను సత్యంగా మా నాన్నగారు అంటే ఊరు అయ్యా, మా నాన్నగారు నిమ్మకూరు మాస్టారు. ఊరంతా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే రామారావు గారి పిల్లల్లో ఎన్టీ రామారావు గారు ఇంట్లోనేగా మేము కూడా ఉన్నది, 24 సంవత్సరాలు కలిసి ఉన్నాం కదా. హరి అక్కడ పెరిగాడు, హరికృష్ణ గారు పెరిగితే ఆల్మోస్ట్ నా గ్రూప్ అనమాట. రాయ్ ప్రసాద్ రారా అనేవాడు, బైక్ ఎక్కించుకుని గేదెలు దొరికేవాడు. అంత అలర్ చేస్తే మా నాన్నగారి దగ్గర దెబ్బలు తిన్నవాళ్ళు వాడొకడు. అంటే అంత స్ట్రిక్ట్ అని ఇప్పుడు ఎందుకు చెప్పొచ్చాను అంటే అంత స్ట్రిక్ట్. అలాంటిది మా నాన్న ఎలా బిహేవ్ చేస్తాడు ఏంటని ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయన పంచి కట్టుకుని, ఆయన చొక్కా వేసుకుని, ఇంత లూజ్లో చొక్కా వేసుకుని మా అక్కయ్యలకి వాళ్ళందరికీ యాక్ట్ చేసి చూపించేవాడిని మా నాన్నలాగా. అంటే ఆయన వస్త్రాన్ని సిగ్నల్ అన్నమాట ఇంటికి. వీధి చివరిలోనే అనేవాడు, అంటే వస్తున్నాను అని చెప్పడం. అలర్ట్ ఇంట్లో వాళ్ళందరూ అలర్ట్. ఇలాగా చిన్నప్పటి నుంచి అలాగే సార్, అలరి గోల అనుకోకుండా వాటిని అప్లై చేయటం జరిగింది. నాకు వంశీ లాంటి డైరెక్టర్లు, జంజాల్ గారు లాంటి డైరెక్టర్లు, రిలింగనేశ్వర లాంటి డైరెక్టర్లు వాటిని హైలైట్ చేశారు. చివరికి ఇవి ఇట్లాంటి వాళ్ళు అయితే నాకు కొత్త ఎక్స్ప్రెషన్ కావాలి అని చేస్తాను కదా, మీరు వంశీకేనా చేసేది, మాకు చేయరా, ఇలా నన్ను గిల్లి చేయించిన వాళ్ళు ఉన్నారు అందరూ. నాకు గిల్లిన కొందికి సరదా, గిల్లిన కొందికి అటెన్షన్లోకి వచ్చేవాడిని. ఓహో, ఆ ఒక్కడే ఆడుకో సినిమాలో రావు గోపాలరావుని మోసం చేసేసి, భయంకరమైన మోసం చేసి, వాడెవడో ఈడు 30 years ఎక్స్పీరియన్స్, ఆ పేరేంటి, సేమ్ నీకు ఎట్లా వేషం ఇచ్చాము ఆ ఒక్కటి అడకలో ఫస్ట్ రోజుకి 500 ఇచ్చి వాడిని వేషం ఇచ్చింది నేనే. ఆ సినిమాలో అతను యాక్ట్ చేస్తూ రోడ్డు మీద వెళ్తా ఉంటే కనపడతాడు సడన్గా దీపం ఆ లాంతర్ ఇలా పెట్టి ఇలా గుడ్డోడ యాక్ట్ చేస్తుంటే, అయ్యో మీరా, నేను డ్రాప్ చేస్తాను రండి అని బైక్ ఎక్కించుకుంటాడు. ఎక్కడికి తీసుకెళ్తాడు? రాఘోపాలరావు ఇంటికి తీసుకెళ్తాడు. ఏదైతే నాకు మెయిన్ ప్రాబ్లం ఉందో అక్కడే తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్తే కరెక్ట్గా నేను అటు ఇటు చూసి వాడి హెల్మెట్ తీసి పెట్టుకుంటా, కనపడకుండా హెల్మెట్ పెట్టుకున్నాను. లోపల అయ్యింది, బయట వాడికి కక్కుర్తి కదా, ఆ పని మనిషి జీడిపప్పు తెస్తుంది. సడన్గా ఇంత జీడిపప్పు తీసుకుని ఫటక నోట్లో వేసుకుంటే ఇది ఉంది కదా, హెల్మెట్ ఉంది కదా, హెల్మెట్ తగిలేసి లవాలన్నీ కింద పడిపోయినాయి. వంగేటప్పటికి హెల్మెట్ అంటే నేను ఓపెన్ అయ్యాను. ఇలా పైకి చూస్తే రాఘోపాలరావు, రంభ, కళ్ళు చిదంబరం, ఎవడైతే నాకు 25,000 పోగొట్టుకున్నాడు వాడు మొత్తం చుట్టూ నిలబడి ఉంటాడు. ఇవి ప్రసాద్ గారు ఏంటి ఇవి, నేను ఆ రియాక్షన్ క్లోజ్ తీసుకో మంచిది అని కరెక్ట్గా కెమెరా పెట్టారు. మన రెడ్డి ఆడు కెమెరామెన్ బ్రహ్మాండం వేంకుడు శ్రీనివాసరెడ్డి గారు కెమెరా పెట్టి, అనయ్య నేను రెడీ అన్నాడు. రెడీ అంటే ఆగండి, ఇవి ఏంటి అన్న, మీరు
ఈ మామూలు నాకు అవసరం లేదండి. మరి ఏం కావాలండి? కొత్తగా ఏదైనా ఎక్స్ప్రెషన్ కావాలి, మీరు వంశీలకిను వాళ్ళకే చేస్తారా, మాకు చేయరా? నన్ను గొడవ వేసుకోవడం కదా తప్పు కదా అది. నేనే వాడిని అసలు డైరెక్టర్ చేసిందే నేను, ఇవి డైరెక్టర్ చేసుకుందా నేనే కదా, నా కోసం తయారు చేసుకున్నా. అలా అంటే పౌరుషం. ఇందాక మనం గిల్లుడు గురించి అనుకున్నాం కదా, గిల్లేడు. అప్పుడు భగవంతుడు ఒకసారి మా అమ్మని గుర్తు చేసుకుని నేను టేక్ అని అంటే నా అదృష్టవశాత్తు ఇవాళ వరకు త్రివిక్రమ్, అనిల్ రావుపూడి ఇప్పటికీ కూడా ఎవరు ఓకేనా టేక్ అంటున్నాడు అని తీసేస్తారు. జనరల్గానండి దొరికిపోయిన దొంగ నా కొడుకు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. నేను అప్పుడు స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నాడు, ఏం చేస్తుంటాను తెలుసా? ఎవడన్నా చేస్తండి ఇది. నేను ఇది కట్ చేసి కెమెరా కట్ చేయట్లా, ఏంటని చూస్తే కింద పడి డొల్లుతున్నాడు. ఇది కింద నవ్వుతూ కింద పడి డొల్లుతున్నాడు. సత్యం కెమెరా కట్ చెప్ప ఫిల్మ్ అప్పట్లో ఫిల్మ్, పైగా ఈ డిజిటల్ కాదు. సో అట్లా ఇది ఒక ఊరికే మీతో ఐఎమ్ షేరింగ్ హ్యాపీనెస్ విత్ యూ సర్దా. సో మరి ఎల్బి శ్రీరామే రైటరు. అప్పులప్పారావు సినిమా ఫస్ట్ డైలాగు అప్పు డే తెల్లారిందా అంటాడు. మహానుభావుడు ఆ రచయితలు, మహానుభావుడు. అయ్యా నా మీద 100% చార్లీ చాప్లిన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, 100% ఎన్టీ రామారావు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆయన పక్కనే ఉండి ఆయన చేస్తుండగా 10, 7, 8, 9 సంవత్సరాల పాటు ఆయన ఎమ్మట వెళ్తాం. మార్నింగ్ ఫిల్మ్ షూట్ హాలిడే అయితే ఆయన ఎమ్మట వెళ్ళాలి, షూటింగ్ అయ్యేదాకా ఆయన ఎమ్మట ఉండాలి, ఆయన ఇంట్లో దింపాలి, నేను రూమ్కి వెళ్ళాలి. అక్కడే మీరు నన్ను అబ్జర్వ్ చేయవలసింది. మీరు మరీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అడిగినట్టు అడిగారు. ఎన్టీ రామారావు గారు ఆయనకున్న ప్రత్యేకత మనం ఒక మాట అనుకుందాం. రాముడు ఆయనే వేశాడు. సురేష్, ఎన్టీ రామారావు రాముడు ఆయనే వేశాడు, రావణాసురుడు ఆయనే వేశాడు. అంత వెరైటీ ఉన్న గ్రేటెస్ట్ యాక్టర్ తెలుగులో చెప్పాలంటే వన్ అండ్ ఓన్లీ ఎన్టీ రామారావు గారు. ఇక ఏ భాషలో తీసుకున్నా కూడా. ఎందుకనంటే మనకి రావణాసురుళ్ళు, దుర్యోధనులు ఆయన ప్రయత్నం చేసినట్టుగా మరొకటి ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. అవి అక్కినే నాగేశ్వరరావు నాతో ఎంత బాగా చెప్పేవారంటే, ఒరేయ్ ప్రసాద్, మీ వాడిని చూసి నేను రాముడు వేసినప్పుడు భయపడలేదురా, కృష్ణుడు వేసినప్పుడు భయపడలేదురా, రావణాసురుని చూసి భయపడ్డా, దుర్యోధనుని చూసి భయపడ్డా. ఎందుకని ఏమండి ఏం ప్రజెంట్ చేశాడండి ఆయన. మీరు బాగా చూస్తుంటారు శ్రీకృష్ణ పాండవీయం. ఎవరని డైరెక్టర్? ఆయనే డైరెక్టర్. దానవీర సూరకర్ణ వరకు అన్నీ చూశారు కదా మీరు. ఇలా మాయాబజార్ నుంచి మీతో కృష్ణుడిగా ఉండి నర్తనశాల అది వేరు, దాన్ని వేరే డిస్కస్ చేయాలి మనం. ఇప్పుడు నేను ఆ 4 వేరు, 5 వేరు. కానీ కృష్ణుడిగా ఆ నళినత్వాన్ని ప్రదర్శించి దుర్యోధనుడు అండి. ఏమంటివి పడిపోద్ది సార్. ఎవరో నేను వెళ్ళగానే సెట్లోకి వెళ్ళగానే నాకు ఫైల్ ఇచ్చేవాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ అనమాట, ఇచ్చేవాడిని. కానీ నాకే అలా ఉండేది. నేను ఎంత అదృష్టవంతుడిని అంటే దానవీర సూరకర్ణకి కొన్ని షాట్లకి నేను ట్రాలీ దోశాను. ఎందుకంటే టైమింగ్ నేను మెయింటైన్ చేస్తాను, ఆయనకి ఇష్టం. నేను గోల్డ్ మెడల్ వచ్చిన ఆయన ముచ్చటపడిపోయి హగ్ ఇచ్చారు కదా నాకు అని. లక్క ఇంటిలో తరుణమైన పాండవులు ఇట్లా మాట్లాడుతూ ఆయన ఇటు అలా మాట్లాడతారు కదా, ఆయనకి ఇష్టం. అది కరెక్ట్గా నేను మెయింటైన్ చేస్తాను. అలాంటి యాక్టర్ ఎవరున్నారండి ఆయన దగ్గర? ఇప్పుడు మన పాయింట్కి వస్తే తమరు అన్నట్టుగా ఇలా చేస్తున్న రామారావు గారిని చూసి
రాజేంద్ర ప్రసాద్ ఎలా తయారయ్యాడు? మీరు అది లేడీస్ టైలర్ సినిమాకి ముత్యమంతు ముద్దు సినిమా చేయటానికి ఉన్న తేడా. లేడీస్ టైలర్ వాడు మన ఊళ్ళో ఉండే పరమ బోకు ఎవడన్నా ఉంటే వాడే వర్స్ట్ ఫెలో. తర్వాత ఏ పిల్లలు వీడితో నోరు తెరిస్తే అబద్ధం కదా, నోరు తెరిస్తే అబద్ధం కదా వాడు. నాకు ఒక్కసారి ఉన్నట్టుండి మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మీకు ఆన్సర్ చెప్పాలంటే, మాకు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సిస్టమ్ నేర్చుకున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం ఉంది, అబ్జర్వేషన్. అయ్యా అబ్జర్వేషన్. నాకు పెద్ద ఆయన అడిగారు, రామారావు అడిగారు, వారిని ఎక్కడ చూశారు మీరు అంటే, నేను ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకడు ఉండేవాడండి మా ఊళ్ళో, అలా చూశాను నేను, అది అప్లై చేయాలి. మీకు ఎందుకు ఓపెన్గా సీక్రెట్ చెప్పేస్తాను, దీంతో మూసేద్దాం. ఆ నలుగురు సినిమాలో ఆ రఘురామ్ క్యారెక్టర్లో ఇద్దరిని ఇమిటేట్ చేశారు. అసలు సీక్రెట్ ఇప్పుడు చెప్పేస్తున్నా సురేష్, ఎవరికి చెప్పకు. మెయిన్గా ఎన్టీ రామారావు, రామోజీరావు గారు. నాన్న మీ అల్లుడికి డబ్బులు ఇవ్వాలండి, అదే అమెరికా వెళ్తే పెట్రోల్ బంకుల్లో పనిచేస్తారు కదండి, అదే ఇక్కడ కూడా చేయొచ్చు కదా అంటాను నేను. అంటే కాదు నాన్న, నువ్వు కనుక కొంచెం డబ్బులు ఇస్తే నేను ఇవ్వను. ఆ స్టడీనెస్, ఆ ఎక్స్ప్రెషన్ ఉంది చూడండి రామోజీరావు. రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు పరిపూర్ణ కళాకారుడుగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, అంతా బాగుంది. మీ పూర్తి జీవితంలో మీరు ఎవరికి రుణపడి ఉన్నారు సినీ జీవితంలో? రెండో పాయింట్, మీ ప్రతిభకి, మీ అంటే ఆర్టిస్ట్గా మీకు వచ్చిన గుర్తింపుకి, ప్రేక్షకుల్లో మీకున్న ప్రత్యేకతకి తగినట్లుగా పరిశ్రమలో మీకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని, పరిశ్రమలో నడ్డుగా కాదు, కళాకారుడుగా కాదు, వ్యక్తిగా పరిశ్రమ పర్సన్గా రాలేదు అనిపిస్తుంది, మీరేమంటారు? అది నాకు తెలిసి మన గుర్తింపు అనేది, నాకు తెలిసి మీకు తెలియదు కాదు. మనం 40 ఏళ్ళుగా మనం అనేక సార్లు అనేక రకాలుగా డిస్కస్ చేసి ఉంటాం. మనం గుర్తింపు అనే దానికి ఒక లెక్క అయితే లేదు నాకు తెలిసి. ఇప్పుడు కామెడీని నేను ఎప్పుడు ఒకటే, ఏదైనా మనసు కొంచెం ఎప్పుడన్నా బాధపడేది ఏంటంటే, ఒక హీరోయిజంని, అనేక రకాలైన హీరోయిజంలకి మనకి రెస్పెక్ట్ ఉంది. ఒక హీరోయిజంకి ఇది లెక్క, ఆడు 100 మందిని కొట్టాడు, లేకపోతే 200 మందిని కొట్టాడు, లేకపోతే ఇప్పుడు ఇంకా కోట్లు పెట్టి తీశాడు, అట్లా తీస్తే వాళ్ళకి లెక్క. కామెడీని ఇంతమంది కమ్యూనిటీ, ప్రపంచంలో ఉన్న కమ్యూనిటీకి అందరికీ ఉపయోగపడినటువంటి కామెడీ సినిమాలను మాత్రమే నా మార్కుతో నేను చేసుకుని ఇవాళ ఉపయోగపడుతున్నాయి అని అంటే గనక, గౌరవం, మన గుర్తింపు ఎక్కడ ఎంత అనుకుంటే కనుక ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడి నుంచి ఒక లెవెల్కి వెళుతుందని నేను నమ్ముతున్నా. ఎందుకు అనంటే, ఈ వేళకి యాక్చువల్గా రాజారెడ్డి తిరుమల కొండ మీద పెరిగిన వ్యక్తిగా ఎంతో సాఫ్ట్, ఎంతో ఇంకా అంత స్వామి అలా ఉండాల్సింది. ఇవాళ మీ అందరిని ఇంత సంతోషపెట్టాడు. కారణం ఇండివిడ్యువాలిటీ. దట్ గెయిన్స్, ఇట్ గోస్ ఆన్. ప్రపంచంలో ఎక్కడ ఏది ఆగుతుంది అని అనుకోకూడదు. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఒకవేళ ఎప్పటికీ నేను నమ్మే సిద్ధాంతం ఏంటయ్యానంటే, 40 ఏళ్ల క్రితం చేశానా, నా కోసం నేను చేసుకున్నానా, ఇంకొకరి కోసం చేశానా తీసి పక్కన పెడితే, మనం సినిమా పివి నరసింహారావు, ప్రసాద్ మంచిగా నవ్విస్తావా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా అన్నారు ఆయన ఒకసారి. బాగా పక్కన ఇట్లాగే కబుర్లు, నా అదృష్టం రామారావుకి అందరికీ కబుర్లు చెప్పినాను నేను. ఆయన వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా, అయ్యా తమ ముందు నేను ఎంత వాడినండి, 14 భాషలు తెలిసిన తమరు, మీరే చెప్పాలి అన్నాను. ప్రసాద్, అందుకోసం అడగలాను నేను, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా. వాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు రిక్షా తొక్కి, ఆటో తోలి, ఇచ్చేసి, నానా కష్టపడి భూమి దున్ని
ఇన్ని చేసి సాయంత్రం వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు ₹1.5 పెట్టి నీ సినిమా ఎందుకు చూస్తున్నారు? ఎంటర్టైన్మెంట్. ఎస్, నీ ఎంటర్టైన్మెంట్లో వాడికి రావాల్సింది ఏంటో తెలుసా? వాడి స్ట్రెస్ రిలీజ్, వాడు పడిన శ్రమంతా మర్చిపోవాలి. అది నీ సినిమాల్లోనే జరుగుతుంది. ఐ అప్రిషియేట్ యూ. రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ నువ్వు ఎక్కడో ఒకసారి కూర్చున్నా, ఇందాక ఇక్కడ ఉన్నాడు కదా, నేను ఇక్కడే చూద్దాం. సార్, ఇదే కామెడీ, ఇంతకంటే ఏం లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి సుమన్ గారు ఇలా చాలా మంది చేశారు. రీసెంట్గా ఎందుకంటే తిరుపతి అనగానే గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి గారితో పాటుగా మా రాజేంద్ర ప్రసాద్ గారి కాటేజ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది గుర్తొస్తుంది. సినిమా ఇండస్ట్రీ చాలా మందికి మీ కాటేజ్ కూడా గుర్తొస్తుంది. సో ఆయనకి అంటే నేను అనేది అది ఇన్ని క్యారెక్టర్ మీరు ఆ నలుగురు చేస్తున్న వెంకటేశ్వర గారితో క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ఆ క్యారెక్టర్ మీకు అవకాశం వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు కానీ ఆ వేషధారణ అలంఘించినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ఆ వెంకటేశ్వర స్వామి గురించి మీరు ఏం చెప్తారు? నేను వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సురేష్, కొన్ని జీవితంలో అవకాశాలు వచ్చినప్పుడు నమ్మలేకపోయా. ఆ నలుగురు సినిమా కథ నాకు తెల్లవారుజామున విన్నప్పుడు మదన్ అని అద్భుతమైన రచయిత, చంద్రసిద్ధార్థ దర్శకుడు ఇద్దరు కూర్చొని వాళ్ళు నాకు కథ చెప్పినప్పుడు ఒక అరగంట పాటు నాలో నేను లేను. ఒక్కోసారి కొన్ని అన్బిలీవబుల్ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో నమ్మలేనటువంటి నిజం. నేను నమ్మలా. ఏంటి ఈ క్యారెక్టర్ నిజమేనా, ఈ కథ నిజమేనా, ఇది మన కోసమే చెప్తున్నారా అని సురేష్ షాక్ అయ్యాను నేను ఆ నలుగురు విన్నప్పుడు. అలాగే మొన్న నాగేశ్వర రెడ్డి, డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి నాతోనే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాడు. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాకి క్లాప్ కొట్టాడు ఫస్ట్. శ్రీ కృష్ణారెడ్డి దగ్గర అసిస్టెంట్ చేసి తను వచ్చి, సార్ మీ మీద నేను ఒక స్పెషల్గా రాసుకున్నాను, మీకోసం రాశాను, ఇది కామన్ మ్యాన్తో లింక్ చేస్తున్నాం, కామన్ మ్యాన్తో లింక్ చేస్తున్నాం మనం అని తను చూపించినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడూ నమ్మేది ఒకటి, స్వామి ఇచ్చిన అవకాశం. సో స్వామి నువ్వు ఈ టైంలో నా క్యారెక్టర్ వేస్తే ఏం చేస్తావు చూస్తానని ఆయన మనకి ఇందాక మనం అందరం మాట్లాడుకున్నట్టే యాసిడ్ టెస్ట్ ఒకటి పెట్టారేమో ఆయన, చూడాలి. నేనైతే నాకున్న అదృష్టం పెద్ద ఆయనతో ఆయన పక్కనే ఉండి పెరగటం వల్ల ఆయన చేసిన దేవుడి వేషాలు వేసేటప్పుడు ఆయన ఎంత భయభక్తితో చేస్తారు అవన్నీ నేర్చుకోవటం వల్ల ఏ సెల్ ఫోన్ కనిపెట్టిన ఏమన్నా తీసుకురండి, ఈ టైంలోనే వస్తున్నాను సరదాగా. అలా అది ఇప్పుడు నాకు వచ్చిన మంచి అవకాశం. దాన్ని నేను మీరు చూసి మీరు ఎట్లాగో ఫ్రాంక్గా మీతో నాకున్న 40 ఏళ్ళ అనుబంధం అదే కదా, ఏదన్నా మీరు ఫ్రాంక్గా చెప్తారు కాబట్టి ఎలా ఉందో మీరు చెప్పి దాన్ని బట్టి వాళ్ళందరూ దేవుళ్ళు ఎలాగో ఉన్నారు, ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు నెక్స్ట్ అభిప్రాయం చేస్తారు. నాకైతే మంచి అవకాశం అని అనుకున్నా. అమ్మా హలో అనే జులైలో మీది ఒక డైలాగ్ ఉంటుంది, వీడికి పువ్వుల్ని అమ్మాయిలను చూపించండి రా కొద్దిగా. నాకు తెలిసినంత పువ్వుల్ని అమ్మాయిల కన్నా రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూపించండి రా అనాలి లెక్క ప్రకారం అయితే. అంటే అక్కడ యాక్ట్ చేస్తుంది నేనే కాబట్టి నా పేరు చెప్పడం ఇష్టం లేక చెప్పాను లేదు. అలాగే వాడు పెన్నుచ్చుకుని ఇలా ఒక వాడు దొంగతనం చేసి ఒప్పుకోట్లా, పెన్ను ఇటు నుంచి ఇటు పొడి చేస్తాడు. ఎవరు అల్లు అర్జును బన్నీ కాసక్కని పొడుస్తాడు, నేనేం చేశానంటాడు, చచ్చినట్టు ఒప్పుకున్నాడు. వెంటనే నా మీద త్రివిక్రము, వీడేంటే ఇంత వైల్డ్గా ఉన్నాడు, వీడికి అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించున్నాను. అంటే ఆల్టర్నేటివ్ నీ అభిప్రాయం అంటే
రాజేంద్ర ప్రసాద్ సినిమా చూపించండి వీడియో రిలాక్స్ అవుతాడు. ప్రజల్లో స్ట్రెస్ తగ్గిపోవాలంటే మీరు కనపడాలి, మీ వేరే వినపడాలి. Thank you, రెండోదనే ఆ నలుగురు సినిమా రిలీజ్ తర్వాత నేను మీతో మాట్లాడాను ఒకసారి. అన్నయ్య మీ కెరీర్లో ది బెస్ట్ ఇది, ఇంకెందుకు దీని తర్వాత మీరు సినిమాలు చేయకపోయినా చాలు మీ లైఫ్కి అన్నాను. అంటే మీరు ఒక మాట అన్నారు, బడిపంతుల తర్వాత ఎన్టీ రామారావు గారు అట్లాంటి అద్భుత క్యారెక్టర్ తర్వాత సినిమాలు మానేసి ఉంటే ఒక సర్దార్ పాపారాయుడు, బొబ్బులు పులి ఇట్లాంటి వేట ఇట్లాంటివి వచ్చేవా, అది ఒక ప్రవాహం వెళ్తూ ఉంటుంది అన్నారు. ఇప్పుడు ఆ నలుగురు తర్వాత కొనసాగుతున్న ఈ ప్రవాహం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? 100%. నేను అదే ఇందాక నుంచి ఇప్పుడే మనం వెంకటేశ్వర స్వామిని చూపించుకున్నాం. మనం ఈ అవకాశం వరకు మనకి చేస్తేనే కదా వచ్చింది. అక్కడితో ఆగిపోయినట్టయితే నాకు తెలిసి ఒక ఎన్టీ రామారావు బడిపంతులు కానీ, ఒక నాగేశ్వరరావుకి దేవదాస్ కానీ, ఇలాంటి కొన్ని సినిమాలు ఒక ఆర్టిస్ట్ జీవితంలో ఒక మెమరబుల్ ఉంటుంది. మనకి నువ్వన్నట్టు ఆ నలుగురు నాకు భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. సార్ అవును, 300 అయినాయి ఇప్పుడు. అవును అవును కాదు అయింది. నిజంగా ఈ ప్రశ్న నేను అనేక సార్లు ఎదుర్కొన్నాను. కానీ జోక్ ఏంటయ్యా అంటే, నేను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం తప్పితే నాకు అలా ఉంటే బాగుంటుంది అనేది ఎప్పుడూ లేదు. అలా నా క్యారెక్టర్ కాదు అసలు. నా కోసం వాడు ఒక దానవీర స్వరకర్ణ తీస్తే అలాంటి అలవాట్లు నాకు లేవు ఎప్పుడు. సో నేను ఇప్పుడు ఇంతకుముందే మనం మాట్లాడుకున్న వెంకటేశ్వర స్వామి అవకాశం, అమ్మో స్వామి ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చారా, దీన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటాం? ఒక అవకాశం వస్తుంది, ఎలా ఉపయోగించుకుంటాం? ఆ నలుగురు అసలు మనకి ఆ నలుగురు రాజేంద్ర ప్రసాద్ అనేవాడు ఎవడు, రఘురామ్ అనేవాడు ఎవడు, సంబంధం లేదు. జులై సినిమా చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం నన్ను, సార్ ఏంటి సార్ అన్నాను నేను, పెద్ద ఆఫీసర్ ఒక ఆయన సెల్యూట్ కొట్టి, సార్ టూ మచ్, వాట్ ఈస్ దిస్ అన్న. ప్రసాద్ గారు మీ అంత మంచివాడు మా డిపార్ట్మెంట్లోనే లేరండి. సార్ అది నాకేం సంబంధం లేదు సార్, మా త్రివిక్రమని అడగండి, అతను రాశాడు మనం చేశాము, అంతేకాని మన చేతిలో ఏమీ లేదండి. మరి అంత మంచివాడు మా డిపార్ట్మెంట్లో లేదు సార్ అని అన్నాడు. నిజంగా గొప్ప, నాకు భలే గమ్మత్తుగా అనిపించింది అది. చాలా సంతోషం సార్. అయ్యా చెప్పు. అడిగావు కాబట్టి చెప్పటం బాధ్యత నాది. ఒక దాదాపు 18 నుంచి 21 సంవత్సరాలు సురేష్, సంవత్సరానికి 365 రోజులు షూటింగ్ చేశాను. ఒక 4 రోజులు 5 రోజులు షూటింగ్ చేయలేదు ఎందుకు అని అడగచ్చు కదా, డబ్బింగ్ చెప్పాలి కదా, చేసిన సినిమాకి డబ్బింగ్ చెప్పద్దు. ఒక్క పూట సాయంకాలం మద్రాసు దిగి డబ్బింగ్ చెప్పి మార్నింగ్ కల్లా మళ్ళీ హైదరాబాద్ వచ్చేవాడు, లేదు వైజాగ్ వెళ్ళిపోయాడు, లేదు రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం నేను కూడా ఏ రోజున ఇవాళకి మా ఫ్యామిలీకి నేను ఎప్పుడు సారీ చెప్తూ ఉంటాను. ఎందుకంటే మా పిల్లలు పెరగటం నేను చూడాల. మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు వాళ్ళు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి నిద్రపోతూ ఉండేవాళ్ళు, నేను పొద్దునే వాళ్ళు లేచే లోపలే బయలుదేరి ఇంటికాడి నుంచి వచ్చేసేవాడిని. సో ఏ రోజున మా పిల్లలు పెరగటం చూడాలి నేను. అందుకని ఐ ఫీల్ సారీ అబౌట్ మై ఫ్యామిలీ. తర్వాత ఒక చిన్న సరదాగా అంటాను, ఊరికే సరదాగా విని మర్చిపోండి, మళ్ళీ దీన్ని ఒక మళ్ళీ కాంట్రవర్సీ చేయకండి లేనిపోయిన. ఎందుకనంటే మా ఫ్యామిలీని తీసుకుని కాదబ్బాయి, మా ఫ్యామిలీని తీసుకుని 48 ఏళ్లలో ఒక్కసారి కూడా హాలిడే బయటికి తీసుకెళ్ళలేదండి వాళ్ళని. ఒక్కసారి కూడా. నాకు ఊటీలో అనుకోకుండా వారం అమ్ముతారు తెలుసుగా నీకు, ఇవి కాటేజెస్ ఉంటాయి. 1 వీక్ అంటే 2 వీక్స్ ఉంది నాకు. మా ఫ్యామిలీ మొత్తం సమ్మర్లో అక్కడికి వెళ్ళిపోతే ఒక పూట వెళ్ళేవాడిని ఎప్పుడన్నా నేను, అది కూడా బలవంతంగా ఒక పూట వెళ్ళి ఇప్పుడు వస్తాను వచ్చేవాడిని. అంటే అవకాశాలు అలా వచ్చినాయి మనకి.
భగవంతుడు మనకి నాన్ స్టాప్గా పని ఇచ్చాడు. ఇవాటికి కూడా స్వామి మన మీద దయతోటి పని ఇంకా ఇచ్చాడు, ఇంకా పని చేస్తాం. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఎడ్యుకేటెడ్ యాక్టర్ నేను అన్నారు. సో మీరు ఎడ్యుకేటెడ్ యాక్టరే కానీ సో ఫీల్డ్లో ఏమైనా ఎక్స్ట్రాగా నేర్చుకున్నారా ఇన్స్టిట్యూట్ది కాకుండా యాక్టింగ్ పరంగా? పిచ్చోడా, యాక్టింగ్ గురించి ఎవరికి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నటన అనేది సముద్రం. ఇట్స్ ఓషన్, సముద్రం. నువ్వు ప్రతిరోజు చేస్తున్నది ఇప్పుడు నాకు పిచ్చోడా, ఎవ్రీడే ఐఎమ్ వర్కింగ్, ఎవ్రీడే ఐఎమ్ లెర్నింగ్. ప్రతిరోజు నేర్చుకోవటం అయిపోతాను. ఏది ఇది మనకు తెలుసు అనుకోవడానికి లేదు. పర్టికులర్గా యాక్టింగ్లో ఇది మనకు వచ్చేసింది, మనకి ఇది పరమ తప్పు. ఎందుకనంటే ఈ సముద్రంలో నువ్వు నేర్చుకున్నంత సముద్రంలో మనం ఎంత అండి, ఎంత అణువు, ఒక చొక్క. ఆఫ్టర్ ఆల్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ఏ చొక్క. కే విశ్వనాథ్ గారు చెప్పినట్టు నీ దుంపదేగా సినిమా అంతా వెతికాను, ఎక్కడన్నా రాజేంద్ర ప్రసాద్ కనపడపోతాడా? దొరకలా నువ్వు నాకు. మీ సిస్టమ్ని కరెక్ట్గా యూజ్ చేస్తున్నావు, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయారు. అలా మనం ఆ పని చేస్తున్నంత వరకు మనకు ఆ రిలాక్సేషన్ రాదు. అది నా ఉద్దేశం. అది సో బై గాడ్స్ గ్రేస్ వీఆర్ స్టిల్ వర్కింగ్. ఇది ఇట్స్ అటాచ్మెంట్. మన లైఫ్లో ఎప్పుడైనా దేని గురించి అయినా మనకు తెలియకుండా మన మాట వస్తుంది అంటే మన అటాచ్మెంట్. రామారావు గారు లేని లైఫ్ నేను అసలు ఊహించలేను. సినిమా ఇండస్ట్రీలో మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ చిరంజీవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఆయనతో మనకి షేర్ చేసుకోవడానికి. ఇక